వీధి అరుగు అనడంలో ఉద్దేశం ఏమిటంటే, వేదాల దగ్గర నుంచి వీధి భాగవతాల వరకు అన్నింటికీ ఆలవాలమైంది వీధి అరుగు. మనకి 2వ తరగతిలోనే నేర్చుకున్న పాట ఒకటి ఉంది. గడపలన్నిటిలోన ఏ గడప మేలు, మహాలక్ష్మి నివసించు మా గడప మేలు. అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు, పండితులు కూర్చుండు మా అరుగు మేలు. వీధులన్నిటిలోన ఏ వీధి మేలు, మంచివారున్నట్టి మా వీధి మేలు. ఊరులన్నిటిలోన ఏ ఊరు మేలు, పాడి పంటలు గల్గు మా ఊరు మేలు. ఈ పాట ఎంత అద్భుతమైన తత్వాన్ని తెలియజేస్తుందో చూడండి. మనిషికి కావలసినటువంటి 4 పురుషార్థాలు, ధర్మ అర్థ కామ మోక్షాలు 4ంటిని దేని ద్వారా సాధించాలో చెప్పేసింది. మంచివారు ఉన్నట్టు మా వీధి మేలు అంటే ధర్మం. ధర్మాత్మలే కదా మంచివాళ్ళు అంటే. మంచివాళ్ళు ఉండే వీధిలో ఉండు, అన్నీ దొరుకుతాయండి. సినిమా హాల్ మా ఊళ్ళో ఉందండి, పోస్ట్ ఆఫీస్ మాకు దగ్గరండి, దూరమైనా నష్టమేం లేదు. పోస్ట్ ఆఫీస్కి మనం వెళ్ళక్కర్లేదు, వాళ్ళే తెచ్చిస్తారు. మంచివాళ్ళు ఉన్నారా? ఆసుపత్రికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంటే 10,000 అప్పిచ్చేవాడు ఉన్నాడా? లేదు, ప్రసవించడానికి సిద్ధంగా ఉన్న స్త్రీని తీసుకెళ్లాలంటే నీ కారు లేదు కదయ్యా, నా కారు సిద్ధంగా ఉంది అనేవాడు ఉన్నాడా? అలాంటి వాడు ఉండాలి. కానీ అన్ని సౌకర్యాలు ఉండడం ఏమిటండి? మంచిదనం లేనప్పుడు ఏ సౌకర్యం ఉంటే ఎవరికి? అందుకని మంచివారు ఉన్నట్టు మా వీధి అంటే ధర్మాత్ములు, ధర్మం. పాడి పంటలు కలుగు మా ఊరు అర్ధపురుషార్థం. పాడి పంటలు ఏంటంటే డబ్బులు ఎలాగా, సంపాదన ఎలాగా, బతకడం ఎలాగా. మంచితనం ఉంటే సరిపోయిందా? అన్నం ఉండాలి కదా. అందుకని అర్ధపురుషార్థం. మహాలక్ష్మి నివసించు మా గడప మేలు. గడప అంటే ఇల్లాలు, ఇల్లు అంటే ఇల్లాలు. గృహిణి గృహముచ్యతే అన్నారు సంస్కృతంలో. ఇల్లు అంటే ఇంటి ఆయన కాదు, ఇల్లాలే. అందుకే మనకు తెలుగు భాషలో సామెత, మామూలు మాట జాతీయం, వాడొక ఇంటివాడు అయ్యాడంటారు. మీరు నార్వేలో 10 ఇళ్ళు కొనుక్కున్నా మిమ్మల్ని ఇంటివాడు అయ్యాడు అన్నారు. పెళ్లి చేసుకుంటేనే అంటారు. మీకు ఇల్లు లేకపోయినా సరే అంటారు. పెళ్లి చేసుకుంటే ఇంటివాడు అవ్వడం ఏంటండి? అది తెలుగు నుడికారం. అబ్బాయి నువ్వు పెళ్లి చేసుకున్నావంటే ఇంటివాడు అయ్యావు అర్థం ఏంటంటే ఖచ్చితంగా నీ పని ముగించుకుని సాయంత్రం ఇంటికి చేరాలి. ఎక్కడో గడిపే సత్రం పోయినా మటన్ నిద్ర అంటే కుదరదు. నీకోసం ఎదురు చూసే ఓ ప్రాణి ఉంది, నువ్వు ఇంటికి చేరాలి అని ఒక ఇల్లు సంసారం నీకు ఏర్పడిందని గుర్తు చేయడం అనమాట. అది పెళ్ళి అంటే ఇల్లు అనడానికి. ఒక ఇంటివాడు అయ్యాడు. అంచేత గడప మహాలక్ష్మి అంటే ఇల్లాలు. సంసారం అంటే ఏమిటి? కామపురుషార్థం. అంటే కోరికలు తీర్చుకో, తప్పేమీ లేదు. ధర్మబద్ధంగా ఉండాలి. అదే భార్య, అదే భర్త. జీవితాంతం మార్పు అనేది ఉండకూడదు. అంచేత కామపురుషార్థం తప్పు లేదు, అది ఉండాల్సిందే. సాధించవలసిన పురుషార్థాలలో కామం కూడా ఒకటి. హైందవ సంస్కృతిలో గొప్పతనం ఏది? కామాన్ని ఎక్కడ వ్యతిరేకించలేదు, కామాన్ని నిందించలేదు. ఆ వాంఛనే తుచ్చవాంఛగా భావించడం ఇదేమో ఇతర మతాల్లో ఎక్కడైనా ఉందేమో కానీ హిందూ మతంలో లేదు అస్సలు. దాన్ని పైగా యజ్ఞంగా, సంతాన యజ్ఞంగా భావించమన్నారు. దాంపత్య బంధం దాని మీద ఆధారపడిందని చెప్పారు. ఎక్కడ తేడా చేయాల. కాకపోతే ధర్మం తప్పద్దన్నారు, విచ్చలవిడితనం పనికిరాదన్నారు. అంతే కదా కావాల్సింది. అంచేత గడప ఎలా ఉండాలి? మహాలక్ష్మినామం ఉండాలంటే ఇల్లాలు ఎప్పుడు నిండు బొట్టు పెట్టుకుని మంగళసూత్రాలు నల్లపూసలు ధరించి మహాలక్ష్మీదేవిలో నవ్వుతూ ఉండాలి. అలా నవ్వే విధంగా చూడాలి. నవ్వుతావా లేదా రుణదంతా అంటే కుదరదు. నవ్వే విధంగా భర్త చూడాలి. నవ్వమని చెప్పాను కదా ఇందాక నుంచి అంటే నవ్వరు. నవ్వే విధంగా ఈయన చూస్తే నవ్వుతారు. పోతన గారు భాగవతంలో మొదట్లో పార్వతీదేవి ఎలా ఉంటుందో చెప్తాడు ఆయన. పరమేశ్వరుడు ఎలా ఉంటాడు? శిఖరిజాముఖ పద్మమయూఖమాలికిన్ అంటాడు. వ్రాలిన భక్తి మృక్యద నవారిత తాండవకేళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజాముఖ పద్మమయూఖమాలికిన్ బాల శశంకమౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాళికిన్. పరమేశ్వరుడు ఎలా ఉండేవాడంటే పెద్ద జోగి, యోగి, శ్మశానంలో ఉంటాడని చెప్పినా ఆయన భార్య పట్ల ఎలా ఉన్నాడు అంటే శిఖరిజాముఖ పద్మమయూఖమాలికిన్ అన్నట్టుగా ఉన్నాడు. పార్వతీదేవి ముఖం పద్మమైతే ఆ పద్మం వికసించడానికి అవసరమైన సూర్యకిరణంలాగా పరమేశ్వరుడు ఉండేవాట. అది భర్త ఉండాల్సిన విధానం. పరమేశ్వరుడు ఎలా ఉన్నాడు, మనం ఉండకపోతే అలాగా. అందుకని నవ్వేలా చూడాలి. ఇప్పుడు గడప లక్ష్మి అంటే కామపురుషార్థం. ఇక 4వది మోక్ష పురుషార్థం ఎక్కడ సాధించారండి? నార్వే తెలుగు సోదరులు ఈవేళ పెట్టిన వీధి అరుగు మీద సాధించారు. అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు అంటే పండితులు కూర్చుండు మా అరుగు మేలు అన్నారు. అడుగులు ఎందుకంటే ఊరికే కుక్కలు వచ్చి కూర్చోడానికి ఏంటి?
లేకపోతే సాయంత్రం పూట ఏ బిచ్చగాళ్ళో వచ్చి పడుకోవడానిక? అందుకోసం కాదుగా, అందుకోసం ఎవరు కట్టరు. పండితులు కూర్చుండు మా అరుగు మేలు. సాయంత్రం కానీ ఉదయం కానీ ఎప్పుడైనా పండిత చర్చలు మీ అరుగు మీద జరిగాయా? లేకపోతే పొగ చుట్టూ అంటించుకుని కూర్చునే వాళ్ళు కూర్చుంటారు అక్కడ కాలక్షేపానికి. దానివల్ల వ్యాధులు వ్యాపిస్తాయి. ఎవరైనా వేద పండితుల దగ్గర నుంచి ఏ రకమైన విజ్ఞానంలో పండితులైనా, ఏ విజ్ఞానమైనా పర్వాలేదు, జానపద విజ్ఞానం, గిరిజన విజ్ఞానం ఏదైనా పర్వాలేదు, దాని గురించి అక్కడ చర్చలు సరదాగా నలుగురు వచ్చి, ఒక పెద్ద ఆయనకి ఇంటి ఏదైనా పెద్ద జమీందారు ఉంటే ఆయనకి 2 వీధి అరుగులు శుభ్రంగా 2 భాగాలు చేసి గడపకు అటు ఇటు ఉంటే అటు కూర్చుంటారు, ఇటు కూర్చుంటారు. అక్కడ ఎవరో మాట్లాడతారు, వింటారు. వీధి అరుగు అంత గొప్పది. మేము 9వ తరగతి చదివేటప్పుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన వ్యాసం వీధి అరుగు మాకు పాఠంగా ఉండేది. దాని పేరే వీధి అరుగు. ఆ పాఠం చదివాక మాకు, ఓయ్ బాబోయ్, మా వీధి అరుగు వల్ల మేము ఇన్ని ప్రయోజనాలు పొందుతున్నాం, కానీ ఎప్పుడు పాఠంగా రాయలేకపోయామే, వ్యాసంగా రాయలేకపోయామే. ఓహో, వ్యాసంగా రాసి దాంట్లో మంచి కవిత్వాన్ని చూపిస్తే కవి అవుతారు, లేకపోతే మామూలు వీధి అరుగు మీద కూర్చునే వాళ్ళమే అవుతామో నాకు అప్పుడు అర్థమైంది. మా ఊళ్ళో తాడేపల్లిగూడెం దగ్గర బోడపాడ అగ్రహారంలో వీధి అరుగు అంటే మా పెద్ద గుడి అరుగు, రామలింగేశ్వర స్వామి ఆలయం అరుగు, చాలా పెద్ద అరుగు అది. అందుమీద మా నాన్నగారితో సహా అందరూ కూర్చునేవారు, అన్ని వర్ణాల వాళ్ళు కూర్చునేవారు, ఎవరి పరిధిలో వారు కూర్చునేవారు. దానికి ఏముంది, ఆ మర్యాదలన్నీ అప్పుడు ఉన్నాయి. వాళ్ళు ఒక పక్క పండితులు, పామరులు అనేక రకాల చర్చలు చేస్తుంటే మేము పిల్లలం గోళికాయలు ఆడుకుంటూ బోల్డు విషయాలు తెలుసుకున్నాం. అందుకని ఇవాళ నార్వే తెలుగు సంఘం వారు వెంకట గారి ఆధ్వర్యంలో ఈ వీధి అరుగు అని పేరు పెట్టి సంస్థ పెట్టారు అనగానే నాకు మా ఊరి వీధి అరుగే గుర్తొచ్చింది. ఆ వీధి అరుగు నిజానికి విజ్ఞాన వేదిక. అటువంటి వీధి అరుగు ద్వారా మనం చాలా విషయాలు చర్చించుకుని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఊరికే ఆరంభమే. కాబట్టి నేను నార్వే సోదరులను కోరేది ఏమిటి అంటే, ఆంధ్రుల ఆరంభశూరులో అని ఓ మాట ఉంది. ఏ రంభశూరులో ఇంకా బయటపడలేదు, కానీ ఆరంభశూరులో ఉంది. అలా కానీయకండి దయచేసి. ప్రారంభానికి గరికపాటి వారిని పిలిచేసి, నార్వేలో భారత రాయబారిగా ఉన్నటువంటి వారిని పిలిచేసి, బాలభాస్కర్ గారిని పిలిచేసి, అవసరమైతే నరేంద్ర మోడీని కూడా పిలిచేసి, ముఖ్యమంత్రులను కూడా పిలిచేసి నానా హడావుడి చేసేసి, తర్వాత అధ్యక్షులుగా నువ్వేమిటి, నేను ఉండకూడదా, నీదైనా పెత్తనం, నీ వెనకాల మీ ఆవిడ పెత్తనం చేస్తుంది, ఇలా కొట్టేసుకుని తిట్టేసుకుని నానా గొడవ పెట్టేసుకుని మొత్తం మీద ఓ నెలలో ఆ సంస్థ మూసేసి, మళ్ళీ నార్వే నుంచి నాకు ఫోన్ రావద్దు, 2వ సంఘం పెట్టామని మీరు మాట్లాడండి అంటే నాకు అంతకంటే అవమానం ఇంకోటి లేదు. ఈ వీధి అరుగు దెబ్బలాడుకునే వేదిక కాకుండా రకరకాల సహోదయంతో కూడిన చర్చలకి వేదిక అవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నా. విదేశాల్లో వెలుస్తున్న తెలుగు సంఘాల విషయంలో నాకు ఎంత ఆనందం ఉందో అంత విషాదం కూడా ఉందండి. నేను అనేక దేశాలు తిరిగాను. ఇప్పుడు 18 దేశాలు, ఒక్కొక్కటి 7-8 సార్లు, అమెరికా అయితే ఓ 12 సార్లు అయింది. నాకు కలుగుతున్న బాధ ఏమిటంటే, ఆ బాధ కారణంగానే ఈ మధ్య 4-5 ఏళ్ల బట్టి పిలుస్తున్నా నేను వెళ్ళలేదు. 2016 తర్వాత నేను విదేశాలకు వెళ్ళలేదు. నాకు నిజంగా బాధ కలిగింది. ఏమిటంటే, ఎందుకు వేళ పెడుతున్నాం, ఓ సంఘంలో మారుతున్నాం, మళ్ళీ 2 నెలలకు ఫోను, మేము విడిపోయామని ఇంకో సంఘం పెట్టామని మీరు రండి. ఎందుకంటే ఇదంతా పోటీ. మీరు రావడం వల్ల వారి గౌరవం పెరిగింది, అందుకని ఇప్పుడు నేను వెళ్ళి ఇంకొకరి గౌరవం పెంచాలి. ఇందుకోసం ఇది గౌరవాలా కౌరవాలా? విడిపోతున్నాము అంటే మనకి సాహిత్యం, సంస్కృతి, సంగీతం దేనికండి? ఇవన్నీ విడిపోయే ఉన్నాం కదా, దానికి ఇవన్నీ ఎందుకు? విడిపోయిన వాళ్ళని కలపడానికే కదా ఇవన్నీ. మరి ఇవన్నీ తెలుసుకుంటూ కూడా మనం కలిసి ఉండలేకపోతున్నాం అంటే దానికి మూలం ఏమిటో గ్రహిద్దాం. ఊరికి వాదన చేసుకుంటే కుదరదు. మూలం ఏమిటి? అహం, నేను. ఆ నేను, నాది అనేది ముందు మన నుంచి విడిపోతే తప్ప సంఘాలు నిలబడవు. నేను ముందే హెచ్చరిక చేస్తున్నా. బాలారిష్టాలు ఈ సంస్థకు సోకకుండుగాక పరమేశ్వరుడు దయ వల్ల. ఆ బాలారిష్టం ఏమిటి అంటే నేను, నాది. అదిగో అస్తమానం 4 సార్లు వెంకట గారు వినపడింది, ఆయన వెనకాల ఇంకో సంకట తయారవుతాడు. నా పేరుండద్దా అంటాడు. నేను ఇంత డబ్బు ఇచ్చానంటే, నువ్వు డబ్బు ఇచ్చే త్యాగం కోసం, పేరు కోసం కాదు. ఏదో ఒక పేరు చెబుతాం, ఒక 100 పేర్లు మేము చెప్పలేం కదా. అలా అది దృష్టిలో పెట్టి వారిని పిలిస్తే నన్ను పిలిచినట్టే, వారి పేరు చెబితే నా పేరు చెప్పినట్టే. సంఘం ముఖ్యం, వీధి అరుగు ముఖ్యం, వెంకటరావు పుల్లారావు ముఖ్యం కాదు. ఈ ధోరణిలో మనం ఉండాలి. అంతేగాని ఎంతసేపు ఆ కులం వాళ్ళకి ప్రాధాన్యం, మా కులం లేదా, ఎంతసేపు మొగాళ్ళైనా ఆడాళ్ళు రావద్దా, కొంపలు అంటుకుపోయి ఇప్పుడు ఎవరో వచ్చారుగా, మాట్లాడుతున్నారుగా, వినొచ్చుగా. ఇందులో మొగ ఆడ తేడా ఏమిటండి? ప్రతి దాంట్లో ఏదో ఒక తేడా పెట్టేసుకుని దెబ్బలాడుకోవడం పోవాలి అంటే నార్వే దేశం నుంచే మనం నేర్చుకోవాలి. నార్వే వారి సభ కాబట్టి ఇవాళ నేను మాట్లాడడం కాదండి. నార్వే దేశం మీద గౌరవంతో నేను 20 ఏళ్ల క్రితం రాసిన 1116 పద్యాల సాగరఘోష కావ్యంలో నార్వే దేశ నాగరికత గురించి, నార్వే దేశంలో శాంతిమయ జీవనాన్ని గురించి
6వ అధ్యాయంలో 2 పద్యాలు రాశాను ప్రత్యేకంగా. నార్వే నుంచే నేర్చుకున్నాను. ప్రపంచ దేశాల సంక్షిప్త చరిత్ర అని మా తల్లాప్రగడ వారు రచించారు ఆ పుస్తకం. తల్లాప్రగడ సత్యనారాయణమూర్తి గారు మహానుభావుడు ఇటీవల స్వర్గస్థుడయ్యాడు. ఆయన చరిత్రలో ఆయన మించిన వాళ్ళు చరిత్ర రచనలు. ఆయన రాసిన ప్రపంచ దేశాల సంక్షిప్త చరిత్ర నుంచి నార్వే దేశ చరిత్ర చదివి నేను ఆశ్చర్యపోయి ఇది అందరికీ తెలియాలని సాగరఘోష కావ్యంలో నార్వే దేశం గురించి పద్యాలు రాశాను. ఆ పద్యాలతోనే నా ప్రసంగం ప్రారంభిస్తా. నార్వే సూర్యముఖోదయంబునకు ఎన్నందగ్గ దేశంబుగా, నార్వే సూర్యముఖోదయంబునకు ఎన్నందగ్గ దేశంబుగా, సర్వే సంతు నిరామయాయను మహాసత్యంబు గుర్తించి, సర్వే సంతు నిరామయ అను మహాసత్యంబు గుర్తించిరి. ఆయుర్విన్ లాపులు సాపుగా మృదువుగా యుద్ధాలు లేకుండగా, సాపుగా మృదువుగా యుద్ధాలు లేకుండగా, గర్వంబున్ విడి శాంతి కాముకులుగా కాలము సాగింపరే. నార్వే దేశం గురించి చరిత్రలో ఉన్న విషయం ఏమిటంటే, ఎప్పుడైనా ఈ మహానుభావులను దర్శిస్తే బాగుండును అని నాకు అనిపింపజేసిన విషయం ఏమిటంటే, దేశమంతా అంతే. అందులో లాపులోని ఒక ప్రాచీన జాతి వారు అక్కడ మూలవాసులుగా ఉంటారు, ఆదివాసులుగా. అసలు అది వాళ్ళది దేశం. లాపులు అంటారు వాడు, లాప్స్ అని. వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే, సాపుగా మృదువుగా యుద్ధాలు లేకుండగా, గర్వంబున్ విడి శాంతి కాముకులుగా కాలంబు సాగింపరే. ఇంతవరకు యుద్ధాల్లో పాల్గొనలేదు వాళ్ళు. వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం కూడా లేదుట. సాపుగా ఉంటారు, మృదువుగా ఉంటారు. యుద్ధం అంటే వాళ్ళకి పూర్తి వ్యతిరేకత. మహాత్ముల సిద్ధాంతాలు పూర్తిగా అమలవుతున్న దేశం నార్వే దేశం. అంత స్పష్టంగా నేను చరిత్రలో చూసి ఆనందించి రాశాను. ఎందుకోసం నాకు అప్పుడు అనిపించింది ఏమిటంటే, నార్వేకి మొదటి నుంచి ఒక పేరుంది. మన చిన్నతనంలోనే జనరల్ నాలెడ్జ్ పుస్తకాల్లో చదువుకున్నాను. ది రైజింగ్ లైండ్ ఆఫ్ ది సన్ అనగానే నార్వే అని పెట్టేవాళ్ళం. సూర్యోదయం, సూర్యుడు ఇంకెక్కడ ఉదయించట్లేదు ఏమిటి? మన దేశంలో సూర్యుడు ఉదయించలేదా? అమెరికాలో ఉదయించలేదు. ఎక్కడ ఉదయించలేదు? సూర్యుడు ఉదయించిన దేశం ఉందా? సూర్యుడు అస్తమించిన దేశం ఉందేమో కానీ, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అన్నట్టు సూర్యుడు ఉదయించిన దేశం ఉందా? సూర్యుడు ఉదయించాడు, కానీ అందరికంటే ముందుగా ఉదయిస్తాడు అక్కడ. మనకంటే ముందు, ఇంకా మనకంటే ముందు ఉండే దేశాల కంటే ముందుగా, మనకంటే ముందుగా సూర్యోదయం అయ్యే దేశాలు కొన్ని ఉన్నాయి. అన్నిటికంటే ముందుగా ఎక్కడ సూర్య రేఖ, కాంతి రేఖ భూమి మీద పడుతుందంటే నార్వేలో. నార్వే సూర్యమహోదయమునకు ఎన్నందగ్గ దేశంబుగా అని ఆ రాస కూడా నార్వే రాకింద వావత్తు మొదలుపెట్టి. దాంట్లో ఇబ్బంది ఏమిటంటే, పద్యరచన తెలిసిన వాళ్ళకి తెలుసు 4 పాదాలు అలాగే వాడాలి. అందుకే నార్వే, సర్వే సంతు, గర్వంబున్ విడి, ఊర్విన్ ఈ అక్షరాలు వాడుకుంటూ వచ్చాం. పద్యరచనలో ఉండే ఇబ్బంది ఏది. ఇలాగే 1116 పద్యాలతో సాగరఘోష కావ్యం రాయడమే కాకుండా మా అమ్మ దయ వల్ల, పలుకులమ్మ దయ వల్ల 4 సార్లు ఇప్పటికి ప్రపంచ వేదికల మీద 1116 పద్యాలు ఏకధాటిగా పుస్తకం చూసే పని లేకుండా 8 గంటల్లో అప్పగించడం జరిగింది. అందుకే ధారణ బ్రహ్మరాక్షసుడు అన్నారు. జ్ఞాపక శక్తిలో ఈయన మించిన వాళ్ళు ఏడయ్యాను ఓ బిరుదు వారేశారు. వారి సొమ్యం పోయింది, బిరుదు ఇచ్చేశారు. అప్పటి నుంచి నేను ఎక్కడైనా మాట్లాడదామంటే పుస్తకం చూడకుండా మాట్లాడాల్సి వస్తుంది. ఇదో ఇబ్బంది అయింది. ఎక్కడైనా పుస్తకం చూద్దామంటే మీకు బిరుదు ఉంది కదండి అంటారు. అంచేది ఓ బిరుదు రాగానే సరిపోలేదు, దాని బాధ్యత పెరిగినట్లు లెక్క నిలబెట్టుకోవాలి. సూర్యమహోదయంబునకు ఎన్నందగ్గ దేశం కదండి. అందుకనే నిజంగా సూర్యకాంతి పడగానే చీకట్లన్నీ పోయినట్టే నార్వే దేశంలో చీకట్లన్నీ పోగొట్టేటువంటి తమమన్బారగ ద్రోలజాలన విద్యా వ్యవస్థ ఉందండి. ఇటీవల ఒక 2 ఏళ్ల క్రితం ప్రపంచ దేశాల మొత్తం మీద విద్యా వ్యవస్థ ఏ దేశంలో బాగుంది అని ఒక పెద్ద సర్వే చేస్తే అత్యున్నత విద్యా వ్యవస్థ ఉన్న దేశాల స్థానంలో మొదటి 3-4 స్థానాల్లో నార్వే ఉంది. ఫిన్లాండ్, దక్షిణ కొరియా లాంటివన్నీ ఉంటే మొదటి 3-4 స్థానాల్లో నార్వే ఉంది. ఎంత నేర్చుకోవాలో చూడండి ఆ దేశం నుంచి. విద్యా వ్యవస్థ బాగుండబట్టి అక్కడ ప్రజల జీవన విధానం బాగుంది. పిల్లల్ని సరిగ్గా పెంచడం చేత కాకపోతే శిక్షించేటువంటి వ్యవస్థ ఉంది అక్కడ. మనం ఆలోచించాలి జాగ్రత్తగా. శిక్షించడం మరి శిక్షిస్తారు. పిల్లలు నేటి బాలలే రేపటి పౌరులు అని మన దగ్గర ప్రతి వాడు ఆగస్టు 15 జెండా వందనం ఎగరేస్తాడు. వాడు కొడితే మర్నాడు మర్డర్ చేసేస్తాడు. ఒక పెద్ద నాయకుడు వచ్చి జెండా ఎగరేస్తాడు. నేటి బాలలే రేపటి పౌరులు సరిగ్గా పెంచకపోతే నేటి దూడలే రేపటి దున్నపోతులు. తేడా ఏం లేదు ఇక్కడ. ఎవడు జెండా ఎగరేసాడో వాడు కొడుకు రేపొద్దున మర్డర్ చేస్తాడు. ఇంక మరి ఈయన కొడుకు నేను ఏం పెంచినట్టు? ఎందుకే మాట చెప్పడమే కానీ దాని మీద దృష్టి లేదు. అక్కడ అలా కాదు. పిల్లల్ని సరిగ్గా పెంచడం చేత కాకపోతే ప్రభుత్వం వారు వచ్చి నిలదీస్తారు. మీ పిల్లల్ని మాకు ఇచ్చేయండి, మేము పెంచుకుంటాం, మీరు ఇలా పెంచడానికి వెళ్ళేది. ఎంత బాధ్యత అండి. అదేదో మానవ హక్కుల గురించి మాట్లాడే విషయం కాదండి అది.
ఆ వార్తలు నా పేపర్లో వచ్చినప్పుడు నేను సమర్థించి మాట్లాడాను, ఇలాగే ఉండాలి మన దేశంలో కూడా అని. ప్రతిదానికి మానవ హక్కులు స్వేచ్ఛ అని మాట్లాడదండి. స్వేచ్ఛ ఎక్కువైపోయి దేశాలన్నీ పాడైపోతున్నాయి. ప్రతిదానికి హక్కులు స్వేచ్ఛ విపరీత, అందులో ఇండియాలో మరీ ఇంకా అసలు ఏం జరుగుతుందో కూడా తెలుసుకోరు. ప్రతిదానికి గొంతెత్తేయడం, ఇది పోవాలి. నార్వేలో చట్టాలు గట్టిగానే ఉంటాయి, కానీ ప్రజల క్షేమం కోసం ఉంటాయి. ఇంకో మాట నాకు ఆశ్చర్యం కలిగించింది. అసలు ఆ జాతి మొత్తంలో దొంగతనము లేదు, పరదూషణ లేదు, పరాయి జాతికి వంగుట లేదు. దొంగతనము లేదు, పరదూషణ లేదు, పరాయి జాతికి వంగుట లేదు. భూమికి వివాదము లేదు, ఒక వానలేడి ఈ ఎంగలదన్న వస్త్రములు అన్ని సుఖములు వారికి రెండీర్. ఒక వానలేడి ఈ ఎంగలదు అన్న వస్త్రములు అన్ని సుఖములు వారికి. ఎన్నడుం కృంగని మానసమ్ములవి, ఎన్నడుం కృంగని మానసమ్ములవి. కోటి ధనములు తృప్తి సాటియే, కోటి ధనములు తృప్తి సాటియే. నార్వే దేశంలో గొప్పతనం ఏమిటంటే సర్వే సంతు నిరామయ అని భావించి కాదు ఆచరించారు. మన దగ్గర శ్లోకాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, శోకాలు కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. లావత్ ఒకటే తేడా, శ్లోకము ఉంది, శోకము ఉంది. శోకం నుంచే మన శ్లోకం పుట్టింది రామాయణం. కానీ రామాయణం ఎంతమంది చదివినా కూడా మనం ఎందుకు చదువుతున్నామంటే, ఏమండి సీతా కళ్యాణం చదివితే పెళ్ళి అవుతుంది కదండి, ఇలా ఇందుకోసం చదువుతాం మనం. ఇక్కడ పెళ్ళి అయిన తర్వాత కన్నీళ్ళు మొదలవుతాయి. ఈ సన్నాసికి తెలియదు, అంతకుముందే సుఖంగా ఉన్నాడు. ఇంకోటి మళ్ళీ అరణ్యకాండ చదివితే కష్టాలు వస్తాయి కదా, ఈ దరిద్రపు నమ్మకాల మీద ఆలోచిస్తారా తప్పితే రామాయణం చదివితే జ్ఞానం వస్తుంది అనేవాళ్ళు లేడండి. అసలు రామాయణం చదివితే జ్ఞానం వస్తుందండి. పెళ్ళి అవ్వడం, పిల్లలు కలగడం ఏంటండి దరిద్రపు మాటలు. పెళ్ళి అవ్వకపోతే ఏమైంది, పిల్లలు కలకపోతే ఏమైంది? జ్ఞానం రావాలి కదా. పెళ్ళి అయినా కాకపోయినా, పిల్లలు ఉన్నా లేకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఎవరు నీతో ఉన్నా ఎవరు నీతో లేకపోయినా సుఖంగా ఉండడానికి అవసరమైంది జ్ఞానం, ధనం కాదు. పెళ్ళి కాదు, పిల్లలు కాదు. నాకు వారితో ఉంటే చాలా బాగుంటుంది అంటున్నాడండి. ఇంత బలహీన వ్యవహారం ఇంకోటి లేడు, నోరు మూసుకోమని చెప్పాలి. ఎవరితో ఉన్నా మనకి బాగుండకూడదు, ఎవరు లేకపోయినా బాగుండాలి. అది వేదాంతం. నేను వారితో మాట్లాడుతుంటే నాకు చాలా హాయిగా ఉంటుందంటే నీకు బలహీనత, అది మార్చుకో. ఎవరితో మాట్లాడకపోయినా నువ్వు బలంగా ఉండాలి. వారితో మాట్లాడినప్పుడు హాయిగానే ఉండాలి, మాట్లాడినప్పుడు హాయిగానే ఉండాలి. 10 మందిలో ఉన్నా హాయిగానే ఉండాలి, ఒంటరిగా ఉన్నా హాయిగానే ఉండాలి. అది వేదాంతం, అది ఆనందం. ఇలా ఉంటేనే ఆనందంగా ఉంటా, ఇలా ఉంటేనే దాంపత్యం, ఇలా ఉంటేనే సంసారం అంటే ఈ షరతులు ఉన్నాయంటే అది సంసారం కాదు, అది బజార్ అవుతుంది. ఏ షరతులు లేకపోయినా నా భర్తే నాకు, ఏ షరతులు లేకపోయినా నా భార్య నాకంటే సంసారం నిలబడుతుంది. నిజమైన ప్రేమ అంటే అది. షరతులు ఉన్నాక ప్రేమ ఎలా అవుతుందండి? వ్యాపారం అవుతుంది. కానీ షరతులు వర్తిస్తాయని ప్రతి వ్యాపార ప్రకటనకి కింద ఇస్తారు. షరతులు వర్తించేది వ్యాపారానికి, సంసారానికి కాదు. షరతులు వర్తించాయి అంటే అది సంసారం కాదు. ఏదైనా భరించవలసిందే. ఆ స్థితి ఎక్కడ వస్తుంది? తాత్వికంగా వస్తుంది. ఆ తత్వం ఎక్కడుంది? మన దగ్గర ఎప్పటి నుంచో ఉంది. సర్వేపి సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. సర్వేపి సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. సర్వేపి సుఖినః సంతు, అందరూ సుఖంగా ఉండాలి. సర్వే సంతు నిరామయాః, ఎవరికి ఏ అనారోగ్యాలు ఉండద్దు. సర్వే భద్రాన్ని పశ్యంతు, అందరూ క్షేమంగా ఉండాలి, మంగళప్రదంగా జీవించాలి. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్, ఇంకా స్పష్టంగా చెప్పాడు, ఎవ్వరూ కన్నీళ్లు పెట్టద్దు. అంటే ఎవరూ కన్నీళ్లు పెట్టద్దు అంటే కన్నీళ్లు పెట్టేలా మనం ప్రవర్తించకూడదు. ఎవరికి మన వల్ల మనస వాచ కర్మణ ఏ రకమైన అపకారం జరిగినా మనం ఈ సూత్రానికి విరుద్ధంగా వ్యవహరించినట్టే. మనం ఆలోచిస్తున్నామా? వాళ్ళు ఉంటే ఉంటారు, పోతే పోతారు, మనకే అని ఇంత పొడుగు సాగదీశాం. ఇక్కడ శ్లోకం మాత్రం సర్వే సుఖినః సంతు సర్వే భద్రాన్ని పశ్యంతు అని చదివేసి ఇలాంటివి ఎక్కడా లేవు కదండి. మన ధర్మంలోనే ఉన్నాయి కదండి. ఉన్నాయి, ఆచరించినప్పుడు ఎందుకు పని లేక? నార్వేలో ఆచరిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నాయో లేవో నాకు తెలియదు, ఆచరిస్తున్నారు. ఆచరించేవాడు కావాలా, ఊరికే పారాయణ చేసేవాడు కావాలా? నాకు 100 శ్లోకాలు వచ్చి వస్తే ఉపయోగం ఏంటి? ఇక్కడ వెనకడికి ఎవరో శ్రావణ మాసంలో సంభావనలు ఇచ్చారు పండితులకి. అందులో ఒక పాపం వాళ్ళకేం తెలుసు, ఏదో పండితులు ఇంటికి వచ్చారు కదా అని. ఇందులో ఘనపాటి ఎవరో గ్రహపాటి ఎవరో ఇవన్నీ వాళ్ళకి తెలియవు కదా. ఏదో అందరికీ తల రూపాయి ఇచ్చారు. ఒక 100 ఏళ్ల క్రితం. ఆ రోజుల్లో రూపాయి ఎక్కువే. ఈయనకి రూపాయి ఇవ్వడం, ఈ పుచ్చుకున్న పండితుడికి, ఈయన షట్శాస్త్ర పండితుడు, ఈ షట్శాస్త్ర పండితుడికి రూపాయి ఇవ్వడం ఈయనకు ఆనందమే అనిపించింది. రూపాయి ఎక్కువే ఆ రోజుల్లో. కానీ పక్కనున్నటువంటి మామూలు వాడికి రూపాయి ఇచ్చారు. సత్శాస్త్రాలు చదువుకున్నాము నా కొడుకును నాకు రూపాయి ఇచ్చి సొంటికే గడికి కూడా రూపాయి ఇస్తాడా అన్నట్టు. ఈయనకి రూపాయి ఇచ్చినందుకు బాధ కాదు, వాడికి ఇచ్చినందుకు బాధ.
ఇంకెందుకంటే షట్శాస్త్రాలు ఎందుకు మనం షట్శాస్త్రాలు అంటే ఏమిటి? ధర్మ, శబ్ద, జ్యోతిష్, తర్క, మీమాంస. ధర్మశాస్త్రం చదివేవా, వ్యాకరణ శాస్త్రం చదివేవా, జ్యోతిష్ శాస్త్రం చదివేవా, తర్కశాస్త్రం చదివేవా, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అన్నీ చదివేవా? ఉత్తరమీమాంస అంటే బ్రహ్మసూత్రాల, బ్రహ్మజ్ఞానం పొందేవా? పక్క బ్రాహ్మణుల మీద ద్వేషం పోలేదా? మనకి రూపాయి ఇచ్చినందుకు బాధ కాదు, ఆనందం కాదు, మనతో పాటు సమానంగా వాడికి ఇచ్చారని మనం ఏడుస్తున్నాము అంటే అర్థం ఉందంటే దీనికి ఏమన్నా? ఇక్కడే మనం దెబ్బతింటున్నాం. నేను ఉదాహరణ కోసం ఏదో చెప్పాను కానీ అన్ని వర్గాలకి, అన్ని కులాలకి, అందరు మానవుడికి వర్తిస్తుందండి ఇది. ఎక్కడో అక్కడి నుంచి ఉదాహరణ లాక్కు రావాలక, అందుకోసం లాక్కొస్తాం. వారిలోనే ఉందని కాదు, అందరిలోనూ ఉంది. ఎదిగే వరకు కుల సంఘాన్ని బ్రహ్మాండంగా వాడేసుకుంటాడు, రెచ్చగొట్టేస్తారు పట్టుకుని. మన వాళ్ళకి ప్రాధాన్యం, మన వాళ్ళకి ప్రాధాన్యం అంటే లోపల నాకు ప్రాధాన్యం అని, కులానికి కాదు, మన నాకు. వీడు ఒక్కడికి పిలిచో పదవి ఇచ్చేస్తే కుక్క నోట్లో రొట్టెము కట్టినట్టే, అయిపోయినట్టే. ఇంక నోరు మూసేస్తాడు. వీధి కుక్క ఎంతవరకు మరుగుతుంది? రొట్టెము కట్టే వరకు. రొట్టెము కడితే అది అయిపోయే వరకు మళ్ళీ మరగదు. వీడు కూడా అంతే, పదవి వచ్చే వరకు మన కులం అన్ని వాళ్ళకైనా రెచ్చగొట్టేస్తాడు. వాడికి ఒక్క పదవి వారేసాక ఇంకా మాట్లాడు, అంతే, ఇక అయిపోయినట్టే. ఇంక వాడి తర్వాత మళ్ళీ వాడి కొడుకే, మళ్ళీ ఆ కులంలో కూడా ఇంకెవడు పనికిరాడు. వీడు కూడా జెండా పట్టుకు తిరిగిన వాడు అసలే పనికిరాడు, వాడు కొడుకే పనికొస్తాడు. కొడుకు లేకపోతే కూతురు, అది కూడా అక్కడ పక్షపాతమే. పోనీ ఒకవాడు కొడుకు కూతురు ఇద్దరు ఉంటే, కూతురికి రాజకీయ చాతుర్యం ఉంటే ఇద్దామని ఉండదా? ఆడపిల్లకి ఎందుకు ఇస్తామంటే ముందు అబ్బాయి చూసి అబ్బాయి కాదంటే అప్పుడు చూద్దాం, అంతే. అక్కడ పక్షపాతమే. అంటే ఎక్కడి నుంచి ఉంటుందంటే ధర్మం? నార్వే దేశంలో మనం ఎందుకు అభివృద్ధి చెందలేదు? అక్కడ విద్యా వ్యవస్థ ఇక్కడ ఎందుకు లేదు అంటే ఈ రాగద్వేషాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ మరి ధర్మశాస్త్రాలు, మతాలు, ఏ మతాలు ఉన్నాయో, ఏ ధర్మశాస్త్రాలు ఉన్నాయో నాకు తెలియదు కానీ ప్రజలు మాత్రం దొంగతనము లేదు, దొంగతనానికి పాల్పడరు, పరదూషణ లేదు, అనవసరంగా పరిస్థితి పరనింద ఉండదు. వాళ్ళ గొడవ మనకెందుకని వదిలేస్తారు, ఏదైనా తేడా ఉన్నా సరే. పరాయి జాతికిన్ వంగుట లేదు, ఏ దేశానికి దాసోహమైన తల ఒగ్గే ప్రశ్న లేదు. చిన్న దేశం అయినప్పటికీ మన దగ్గర ఓ రాష్ట్రం పాటు చేయదు నిజానికి నార్వే. మన దగ్గర ఓ రాష్ట్రంలో ఉన్న జనాభా కంటే తక్కువ ఉంటారేమో కూడా నాకు లెక్క తెలియదు కానీ అయినా సరే అంత బలంగా ఉంటారని వాళ్ళు. వాళ్ళ దృష్టి అంతా వాళ్ళ అభివృద్ధి మీదే, ఇంకోటితో తగాదా మనకు అనవసరం. మన అభివృద్ధి మనం చూసుకుందాం, ఎవరిని మనం కోపించొద్దు, ద్వేషించొద్దు, మనకు కావలసింది ఏదో మనం చూసుకుందాం, అంతే చాలుగా. ఇదేగా ధర్మశాస్త్రాలని చెప్పింది. అంతేకాదు భూమికి వివాదము లేదు. అక్కడ విచిత్రం ఏమిటంటే ఎక్కడ భూమిపరమైన తగాదాల్లో కోర్టులకు వెళ్ళే వాళ్ళు 100కి కూడా ఉండరు. మా భూమి వాళ్ళు లాగేశాడు, మా భూమి వీడు ఆక్రమించాడు. మొత్తం తెలుగు రాష్ట్రాలు రెండిట్లో ఇవాళ బ్రహ్మాండమైన తగాదాలన్నీ ఇవే. మీకు ఈవేళ కొత్తగా వచ్చినటువంటి వార్తలు చెబితే 3 నెలలకు ఒకసారి మీ భూమి అని ప్రతి వాళ్ళు ఇక్కడ చెక్ చేసుకుంటున్నాము. ఎందుకంటే మన భూమి ఎవరి పేరు మీద వెళ్ళిపోయింది తెలియదు మనకి. మన భూమి మనం కొనుక్కుని శుభ్రంగా ఫోటోతో సహా సమస్తం మారిపోయి వేరే వాడి మీదకి వెళ్ళిపోతాయి. అందుకని నాకే చెప్పాడు ఒక ఆయన, మా మిత్రుడు ఫోన్ చేసి, బాబు 3 నెలలకు ఒకసారి చెక్ చేసుకుంటాను. మేము చచ్చినట్టు చేసుకుంటున్నాం. 3 నెలలకు ఒకసారి ఉందా లేదా, ఉందే, ఉండకపోతే పోతుంది, అన్నీ మారిపోతాయి. నా పేరు మీద ఉంది, రిజిస్ట్రేషన్ చేసిన వాడే మార్చేస్తాడు. మరి ఈ భూమి వివాదాలు నార్వేలో లేవండి, భూమికి వివాదము లేదు. అంతేకాదు వానలేడి, అక్కడ రెయిన్డీర్ అంటారు వాళ్ళు. ఆ రెయిన్డీర్ నుంచే వాళ్ళకి అన్నం, వస్త్రం సమస్తం లభిస్తే ఆ ఒక్క జంతువు మీద ఆధారపడి సుమారుగా జీవితాన్ని సాగించేస్తున్నారు. మిగిలిన పంటలేవు, కావలసినవి పండించుకుంటారు, వాళ్ళ ఆహారాన్ని వాళ్ళు చూసుకుంటారు. దానికోసం ఏ దేశం మీద దాడి చేయలేదు. వాళ్ళ దగ్గర అవసరం మాంసమో, అన్నమో, వస్త్రాలు, మరొకటి అవసరమైనా సరే ఆపేసి డబ్బులు వస్తాయి కదా అని విదేశాలకు ఎగుమతి చేయలేదు. ధాన్యం మన దగ్గర పండుతాయి. ధాన్యాన్ని మనం ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకుంటున్నామంటే ఏ దరిద్రంలో ఉన్నామండి మనం. ధాన్యానికి ఆగారం తెలుగునాట 2 రాష్ట్రాలు కూడా, ఉభయ గోదావరి జిల్లాలు, ఇప్పుడు తెలంగాణ కూడా. భారతదేశం ధాన్యాగారం. ఇవాళ భారతదేశానికి ఇజ్రాయెల్ నుంచి బియ్యం ఎగుమతి అవుతున్నాయండి. ఏం కర్మండి ఇది? ఇజ్రాయెల్ ఏ పార్టీ ఇండియాతో పోలిస్తే? కోనసీమలో సగం జనాభా ఉంటారు, రాష్ట్రం కాదు అక్కడ, ఒక రాష్ట్రంలో ఒక జిల్లాలో సగం జనాభా ఉంటారు ఇజ్రాయెల్లో. ఆ దేశం నుంచి మనం తెచ్చుకోవడం ఆ బియ్యం, ఇజ్రాయెల్ బియ్యం, చైనా బియ్యం అమ్మడమా ఇక్కడ? మనం కొనుక్కోవడమా? అమ్మేవాడికి బుద్ధి లేదా, కొనేవాడికి సిగ్గు లేదా, దేశాభిమానం లేదా? ఎలా బతుకుతున్నాము? నేర్చుకోవాలి. అంచేత నార్వే తెలుగు వారికి నేను దండం పెట్టి కోరుతున్నా, దయచేసి ఈ దేశం కంటే ముందు ఆ దేశం నుంచే మీరు నేర్చుకోవలసింది చాలా ఉంది. అది నేర్చుకుని మాకు కూడా నేర్పండి, సంతోషిస్తాం. ఈ రాగద్వేష సంస్కృతి కాదు మనం వ్యాపింపజేయవలసింది. ఏ అద్భుతమైన సంస్కృతిని ఆచరించి వ్యాపింపజేయాలో నేను ఇప్పుడు చెప్పబోతున్నా. అందుకోసం ముందు నార్వే దేశాన్ని సంస్కృతిస్తున్నా, వాళ్ళ నుంచే మనం నేర్చుకోవాలి. ఉన్న ఊరు కన్న తల్లి అన్నారు. కన్న తల్లిని మీరు ఎంత గౌరవిస్తారో ఉన్న దేశాన్ని కూడా అంత గౌరవించండి. నార్వే దేశంలో ఏదైనా వ్యాధి వస్తే దయచేసి పరిగెట్టుకుని ఇండియాకి రాకండి, అక్కడే ఉండండి. యశోవా మృత్యుర్వా తేల్చుకోవలసిందే అని. ఇవాళ మొత్తం కరోనాకి జరిగింది అదే.
చక్కగా చదువుల పేరు మీద, ఉద్యోగాల పేరు మీద డబ్బులు అవసరమే వెళ్ళిపోయారండి. చైనా, వుహాన్, దోహాన్, బోహాన్ మొత్తం వెళ్ళిపోయారండి. అక్కడ వ్యాధి వచ్చేసరికి మాత్రం ఐ వాంట్ టు డై ఇన్ ఇండియా. అబ్బా, ఇదివరకు లేదు పాపం ఈ ప్రేమ. ఈయన ఇండియాలో చచ్చిపోతాట ఎవమయ్యాలో. ఇప్పుడు వచ్చేసింది ప్రేమ. డియర్ మోడీ, ఐ వాంట్ టు డై ఇన్ ఇండియా అని ఎవడో వీడియో పెట్టి నాకు మంటెత్తిపోయింది నిజంగాను. నీకు ఇప్పుడు గుర్తొచ్చిందని దేశం కన్నతల్లి ఒళ్ళో చచ్చిపోతాట. కన్నతల్లి చచ్చిపోయినారా అని వాడు వీడు. వీళ్ళ ప్రవాసాల్లో ఉంటున్న వాళ్ళు ఎవరైనా దయచేసి నమస్కారం పెట్టి కోరుతున్నా, నాకు మొహమాటం లేకుండా అలవాటు. తల్లి తండ్రి ఏదైనా వస్తే మీరు ఇక్కడికి వస్తున్నారా ఆలోచించండి. అలా రానప్పుడు మన ఉద్యోగాలు దేనికి, మన జీవితాలు దేనికి? పోతే పోయా రావాల్సిందే. దండ పంపించిన మహానుభావులు ఉన్నారండి ఇక్కడికి. దండ శవం మెళ్ళో వేయడానికి, తల్లికి, కన్న తల్లికి. వీడు పుట్టినప్పుడు కూడా ఓ దండ వేస్తే వదిలిపోయేదే శని. దండ పంపిస్తాడా? అది కూడా ఒక ఏజెన్సీ ద్వారా. మా అమ్మ చనిపోయిందిరండి, నా పేరు మీద దండ వేయండి. ఏమిటయ్యా నీ పేరు మీద? ఇదేమన్నా మా నాయకుల సమాధికి పుష్పగుచ్చం పెట్టడమా? కన్న తల్లి కదా, కన్న తండ్రి కదా, ఉద్యోగం కాదు, ప్రాణం పోయినా సరే రావద్దా? నాకు వస్తే మళ్ళీ వీసా ఇవ్వరండి. వీసా ఇవ్వకపోతే ఇంకోటి ఇస్తారు. కన్న తల్లిని మళ్ళీ ఇస్తాడు ఎవడైనా? వీసా ఇవ్వకపోతే ఇక్కడ ఉండిపోతాం. ప్రమాదమా? అబ్బే మా ఆవిడ ఒప్పుకోదండి. ఆవిడ తాను వేగుతుంది, ఆవిడ మన్న వేయిస్తుంది. తేడా లేదేటి? అది కొంప మురిగింది. నేను కూడా అవధానం చేస్తుంటే అడిగారు, ఆవిడికి తేడా ఏమిటని. ఆవిడ తానే వేగుతుంది, ఆవిడ మన్న వేయిస్తుంది అన్నాను నేను. ఇటువంటి సలహా ఇచ్చినప్పుడు ఆవిడేమిటి ఆయనేమిటమ్మా, ఎవరి మాట వినవలసిన అవసరం లేదు. నా తల్లిదండ్రులు నాకు ముఖ్యం, నా దేశం నాకు ముఖ్యం, రావాల్సిందే. అంతంత ప్రమాదాలు వస్తే రారా? కరోనా వచ్చేసరికి మాత్రం విమానాల్లో వచ్చి వ్యాపింపజేశారు ఇక్కడ. అయ్యా నమస్కారం. వ్యాపింపజేసిన వారందరికీ నమస్కారం. అక్కడికి దేశం గుర్తొచ్చేసిందండి. చదువు దగ్గర గుర్తురాలా, డబ్బుల దగ్గర గుర్తురాలా, పెళ్ళిళ్ళ దగ్గర గుర్తురాలా. అక్కడ ఏదైనా బాధ వచ్చేసరికి మాత్రం గుర్తొచ్చేసింది. అంటే మనకు ఆ దేశభక్తి లేదు, ఈ దేశభక్తి లేదు. నమశివాయ. ఈ దేశభక్తి ఉంటే ఇక్కడే ఉండేవాళ్ళం, ఆ దేశభక్తి ఉంటే అక్కడే ఉండేవాళ్ళం. మొత్తం మీద మనస్వార్థమే మనకి ముఖ్యం. ఇప్పుడు నార్వే నుంచి నేర్చుకున్నా, నారాయణమూర్తి నుంచి నేర్చుకున్నా ఒకటే. నేర్చుకునే ఉద్దేశం లేనప్పుడు మన స్వార్థమే మనకు ముఖ్యం అనుకున్నాం. శ్రీమన్నారాయణమూర్తి కూడా ఏం బాబు, వీడు వైకుంఠానికి వెడితే ఆయన చెడిపోతాడు, వీడు బాగుపడ్డు. కానీ విష్ణుమూర్తి చెడిపోతాడు. ఈ స్వార్థం ఆయనకు అంటకట్టేస్తాడు. నువ్వు అనవసరంగా ఎంతసేపు పడుకున్నావు, 3 పనులు ఉన్నాయి, రాజకీయాల్లో చేరదా అని చెబుతాడు. ఆయన సుఖంగా పడుకున్నామని. అది తేడా. అందుకే నేర్చుకోవాలి. ఒక వానలేడు ఈయంగలదు అన్న వస్త్రములు అన్ని సుఖముల వారికి, అన్ని సుఖముల వారికి. దాంట్లో ఎందువల్ల వాళ్ళు అలా ఉన్నారు అంటే, ఎన్నడూ కృంగని మానసములవి. నార్వే జాతి ప్రజల్లో ముఖ్యంగా లోపలలో ఎప్పుడూ మానసిక కృంగుబాటు అనేది లేదండి. ఇవాళ అమెరికా సహా అన్ని పెద్ద రాజ్యాల్లో ఉన్నది మానసికమైన కృంగుబాటు. దరిద్రం ఏమిటో తెలియదు, ఈ వ్యాధి భారతదేశానికి వచ్చింది ఈ మధ్యలో. మానసికమైన కృంగుబాటు. ప్రతి వాడికి డిప్రెషన్ చచ్చిపోతున్నారు డిప్రెషన్ అని. ఇప్పుడు ఎల్కేజీ కుర్రాళ్ళ దగ్గర నుంచి 7 పిల్లలు ఉన్న వరకు డిప్రెషన్. 7 పిల్లలు ఉన్నవాడికి డిప్రెషన్ ఉంటే అర్థమైంది. ఎల్కేజీ వాడికి డిప్రెషన్ ఎందుకండి? వాడికి డిప్రెషనే. వాడు చదివేది ఎల్కేజీ, వీపు మీద 10 కేజీ చద్దన్నం, ప్యాకేజీ, వాటర్ బాటిల్, లీకేజీ. డిప్రెషనే. చచ్చిపోతున్నాడు వాడు హోంవర్క్ చేయలేక. వాడు హోంవర్క్ అమ్మ చేయాలి, అమ్మమ్మ చేయాలి, తాతయ్య చేయాలి. మరి డిప్రెషన్ రాకపోతే ఏమవుతుంది? ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన చదువుకుని వ్యాధిమయం చేశారండి. అంచేతనే డిప్రెషన్లు వస్తున్నాయి. మరి డిప్రెషన్ లేదే. ఎన్నడూ కొంగని మానసమ్ములవి. ఎందుకని? ఒక్కటే మాట చెప్పా పద్యం చివరిలో, నార్వే దేశం పట్ల కృతజ్ఞతగా. తల్లి, నువ్వు ప్రపంచమంతా వ్యాపించి నీ సంస్కృతిని వ్యాపింపజేసి మంచి మనసులు కలిగిన మనుషులను తయారు చేయవమ్మా. నేను అప్పుడే 20 ఏళ్ల క్రితమే కావ్యంలో ప్రార్థించా. 1,000,000 ధనములు తృప్తి సాటియే. కోట్ల రూపాయలు ఉన్నా సరే తృప్తిని మించిన ధనం లేదండి. ఇది మనకు తెలియని విషయమా? మన వేదాల్లో లేదా, శాస్త్రాల్లో లేదా, పురాణాల్లో లేదా, కావ్యాల్లో లేదా, నాటకాల్లో లేదా, తోలుబొమ్మలాటల్లో లేదా, ఎక్కడ లేదండి. మన గుండెల్లో లేదు. కానీ అన్ని చోట్ల ఉంది, మన గుండెల్లో లేదు. తృప్తి గురించి మాట్లాడమంటే ఒక్కొక్కడు 3 గంటలు మాట్లాడతాడు. తృప్తి లేనట్టుగానే ఉంటాడు జీవితం అంతా. ఎన్ని వచ్చినా సరిపోదు, ఏమి ఇచ్చినా సరిపోదు. ఈ తృప్తి మనం కలిగి ఉంటే మనకి రావలసిందంతా వస్తుంది. ఎక్కడికి సమాజం ఎప్పుడూ ఎవరి బాకీ అట్టి పెట్టుకోదండి. మనం అందరం సమాజానికే బాకీ ఉంటాం. తెలియక మాట్లాడతారు, ఆయన ఇంకో దేశంలో పుట్టింటే వేరుగా ఉండేది, అసలు ఇంకో దేశంలో పుట్టింటే ఈ కళ వచ్చేది కాదు. నా మటుకు నేను మొహమాటం ఏం లేక తెలుగువాడిగా భారతదేశంలో పుట్టకపోతే నేను అవధాన్ని అయ్యేవాడిని కాదు, కవిని అయ్యేవాడిని కాదు, కనీసం వక్తను కూడా అయ్యేవాడిని కాదు. అంచేత నా దేశానికి, నా భాషకి నేను రుణపడి ఉన్నాను పూర్తిగా. అందులో సందేహమే లేదు. ఇంకో దేశంలో ఎవరికో గౌరవం జరిగింది, నాకు ఇక్కడ గౌరవాలు జరగల, అక్కడ ఇచ్చిన డాలర్లు ఏవో ఇక్కడ ఇవ్వాలా, నాకు అనవసరం అండి అవన్నీ. అమ్మవారు మనకి ఏం ప్రాప్తి ఉంటే అది ఇస్తుంది. ఈ సుఖంగానే ఉన్నాంగా, ఆనందంగా ఉన్నాంగా, ఏం కావాలి ఇంతకంటే? మనం దేశానికి రుణపడి ఉంటాం కానీ దేశం ఎప్పుడూ మనకి రుణపడి ఉండదండి, ఏ దేశమైనా సరే.
అది మనం దృష్టిలో పెట్టుకుంటే ఈ వీధి అరుగు అనే చర్చా వేదిక ఏ భావాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలో అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఒక్కసారి కాస్త నార్వే దేశం నుంచి నా భాష నా సంస్కృతి అన్న అంశంలోకి ప్రవేశించి ఇవాళ ప్రధానమైన అంశంగా తెలుగు వాళ్ళు స్థాపించుకున్నటువంటి సంఘం కాబట్టి ఈ తెలుగు సంఘావతరణ వేళల దళంతు అన్న పేరు మీద మనం ఏ ఏ విషయాలు మన సాహిత్యం సంస్కృతి మన నాగరికత గురించి తలుచుకుని మనం మహానుభావులకి శ్రద్ధాంజలి ఘటించాలో వారి బాటలో నడవాలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్క క్షణం. ముందుగా తెలుగువారు నేర్చుకోవలసింది వేళ పరిస్థితులను బట్టి ధైర్యాన్ని పౌరుషాన్ని. ఈ మానసికమైన కుంగుబాట్లు పోవాలంటే మహావీరుల యొక్క చరిత్రలు మనం పిల్లల చేత చదివించాలి. ఆంగ్లేయ హృదయాల అగ్గిరవ్వలు రాల్చు అల్లూరి రారాజు నభినుతించి నైజాము రాజ్యము బేజారుపరచిన కొమురంపు భీముని కొమరు మెచ్చి కాల్చుకొమ్మని గుండె చీల్చి చూపించిన ఆంధ్రకేసరి ధైర్యమభినుతించి రాష్ట్రమునీయంగ ప్రాణమునిచ్చిన పొట్టి శ్రీరాముని బుద్ధి దలచి తెలుగు బిడ్డండు వీడెరా దేశమాత పరువు నిలపంగ ముమ్మారు పాత్రుడనుచూ తెలుగు బిడ్డండు వీడెరా దేశమాత పరువు నిలపంగము మారు పాత్రుడనుచు మంచి పేరుంది మంచినే పెంచెదనని తెలుగు సంఘావతరణ వేళల దళంతో తెలుగు సంఘావతరణ వేళల దళంతో 28 ఏళ్ల వయస్సులో పెళ్ళి పేరంటం లేకుండా బ్రహ్మచారిగా తన కులం కాదు తన మతం కూడా అవునో కాదో తెలియదు ఆయన మన్నెగూడెంలో ప్రవేశించాడే మహానుభావుడు అల్లూరి సీతారామరాజు. మనకు మళ్ళీ పెళ్లి చేసుకోలేడా, పిల్లల్ని కానలేడా, ఉద్యోగాలు చేసి కోట్లు సంపాదించుకోలేడా? ఎందుకు జీవితాన్ని త్యాగం చేయాలి? ఎవరి కోసమో? వాళ్ళ క్షత్రియులు కాదే, వాళ్ళ రాజుల కులం కాదే, మన్నెల్లో ఉండే ప్రజల కోసం, ఆ గిరిజనుల కోసం. ఆ మానవత్వం అంటే ఇంకేమిటండి? ఎక్కడి నుంచో ఎందుకు నేర్చుకోవాలని మన పశ్చిమ గోదావరి జిల్లా వాడే ఎంత త్యాగం. అది 28 ఏళ్ల వయస్సులో ఒక్కడు పోనీ ఏమైనా ఆయుధాలు ఉన్నాయా? పంచి ఆయుధాలు సుదర్శనమా పాంచజన్యమా? విల్లంబులు తప్పితే ఏమీ లేవు. ఈ బాణాలు ఎంతమందిని చంపుతాయి? ఏమిటి ఆ పౌరుషం? ప్రాణం పోయినా మంచిదే, నా దేశం ముఖ్యమని పోరాడాడే. ఆంగ్లేయ హృదయాల అగ్గిరవ్వలు రాల్చు అల్లూరి రారాజును అభినుతించి వీధి అరుగు మీద అల్లూరి సీతారామరాజు చరిత్ర మన పిల్లలకి చెప్పాలి. మనం ఆ దేశంలో పుట్టాం, ఆ దేశం ఇంత గొప్పది అని చెప్పాలి. అలా మీరు తయారవ్వాలని చెప్పాలి. నీ మటుకు నువ్వు చదివేసుకుని ఆస్ట్రేలియాయో అమెరికాయో వెళ్ళిపోయి శుభ్రంగా సంపాదించుకోరా, నీకు ఎందుకురా అని మూతి తిప్పి వంకర మాటలు మాట్లాడద్దు. ఇక్కడ అలా తిప్పబట్టే ఇలా తగలబడిన జాతి. ఇక్కడేమో అరుగు మీద కూర్చొని మా వాడు ₹1,00,00,000తో ఇల్లు కట్టాడండి బాగున్నారండి అనేది చెప్పడం. ఇక్కడ వీడు పోయినా వాడు రాడు. 1 కోటి అయితే 2 కోట్లు అయితే ఈ గొప్పలు చెప్పుకుంది కానీ విదేశాలు పంపేది, గొప్పలు చెప్పుకుందా ఇక్కడ ఉద్యోగాలు చేసేది. అక్కడేమి త్యాగం చేశాం, ఇక్కడేమి త్యాగం చేశాం? త్యాగం లేనిదో జీవితమా? ఈ ఆలోచన రావాలంటే మహావీరుల కథలు చెప్పాలి. నైజాము రాజ్యము బేజారుపరచిన కొమురంపు భీముని కొమరు మెచ్చి. ఎంత చిన్న వయస్సు కొమురం భీం, ఆదిలాబాద్ జిల్లా. నైజాము రాజ్యమా? అదో పిశాచం కదా, భయంకరమైన రజాకార సైన్యం కదా. ఆడది కనపడితే మానభంగం, మొగాడు కనపడితే ప్రాణభంగం తప్పితే ఇంకో విలువలు లేని జాతి కదా. ఆ జాతితో పోరాడతాడా లంబాడీ వీరుడు, ఆదివాసీ వీరుడు? ఆయన చరిత్ర మనం చెప్పొద్దా? ఆయన పేరు మన పిల్లలకి పెట్టద్దా? పెట్టమండి. ఎందుకంటే పెడితే మధ్యలో పోతాడేమో, ఉంటే ఉంటాడు, పోతే పోతాడమ్మా. మిగలాలి. బతికితే భీష్ముడిలో బతకాలి, పోతే అభిమన్యుల్లో పోవాలి. మధ్యరకం బతుకులు అనవసరం. 257 సంవత్సరాలు బతికాడు భీష్ముడు, చరిత్రలో మిగిలిపోయాడు. ఆ జన్మ బ్రహ్మచారిగా మహాత్యాగశీలిగా. 17 ఏళ్ళకి పోయాడు అభిమన్యుడు, చరిత్రలో మిగిలిపోయాడు. మనం బతుకుతాం 257 బతకం ఎక్కడ, 70 80 బతుకుతాం. చరిత్ర ఎక్కడ? మన ఇంట్లోనే మిగలం, పోవడమే మంచిది అనుకుంటారు పోయాక. ఇంకెందుకు ఈ బతుకు? కుమరం భీము చరిత్ర, అల్లూరి సీతారామరాజు చరిత్ర చెబితే పిల్లలు వీరుల్లో తయారవుతారని. త్యాగం ముఖ్యం, వీరత్వం ముఖ్యం, సాహసం ముఖ్యం, డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు. ఇది ప్రతి తల్లి నోట తండ్రి నోట రావాలి. పిల్లల్ని పెంచేటప్పుడే రావాలి, ఉగ్గుబాలు పెట్టేటప్పుడే రావాలి, బడికి పంపేటప్పుడే రావాలి.
బండి నుంచి వచ్చాక నీకు మార్కులు ఎన్ని వచ్చాయి అనకూడదు. నీకు ధైర్యం ఉందా, సాహసం ఉందా, సత్యమే మాట్లాడుతున్నావా, నువ్వు చెప్పేది నిజమేనా అని అడగాలి ఖచ్చితంగా. అడగవలసిన బాబు ఎందుకే సైన్స్లో ఎన్ని వచ్చాయి, మ్యాథ్స్లో ఎన్ని వచ్చాయి, ఎన్నో వస్తాయమ్మా, ఏమిటి వచ్చే ఉపయోగం? ట్యాంక్ ఎందుకు రాలా, ఈ దరిద్రపు మాటలు కాదు ఇక్కడ. నువ్వు అబద్ధం ఎందుకు అడుగుతున్నావు, ఇది తల్లి నోట రావాల్సిన మాట. నువ్వు దొంగతనం ఎందుకు చేసావు, నేను ఇచ్చేవాడిని కదా, నీకు కావాల్సిన నాకు చెప్పచ్చు కదా, ఇంటూ దొంగతనం చేయాల్సిన పని ఏమిటి, ఇది రావాలి. పోన్లేంటే మనసొమ్మే కదా, ఏ మనసొమ్మే ఏమిటమ్మా, పిల్లాడు తీసినవాడు అడగకుండా తీయడానికి వాడేవాడండి, తల్లిదండ్రికి తెలియకుండా. తల్లి తండ్రికి తెలియకుండా ఇంట్లో పిల్లలు కూడా సొమ్ము ఖర్చు పెట్టకూడదండి. ఇద్దరిది బాధ్యత, జాగ్రత్త పడాలి. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ₹1 ఖర్చు పెట్టినా విత్ ది పర్మిషన్ ఆఫ్ ది పేరెంట్స్, తల్లిదండ్రుల అనుమతితోనే జరగాలి. ₹1 కూడా. మా పిల్లలకి ఫ్రీడమ్ ఇచ్చామని తర్వాత డమడం ఇస్తామమ్మా, ఎయిర్పోర్ట్లో ఉంటారు అడుక్కు తింటూ, ఇక్కడ ఇవ్వకూడదు ఫ్రీడమ్. పసిపిల్లలకి ఫ్రీడమ్ పెట్టండి, అర్థం లేని మాట. నిఘా ఉంచాల్సిందే, చూపాల్సిందే, వాళ్ళ బాగు కోసమే కదా. ఆ మాత్రం ధైర్యంగా ఉండలేమా? వాళ్ళకి అన్నీ తెలుస్తుండే. ఏం తెలుసునమ్మా, ఇవాళ స్మార్ట్ ఫోన్ చేస్తారు, నిజంగానే అన్నీ తెలుస్తున్నాయి, తెలవకుండావి ఎక్కువ తెలుస్తున్నాయి. ఇందాక చెప్పారు వారి ప్రసంగంలో, సమాచారం ఎక్కువ అయ్యేసరికి మంది ఎక్కువైతే మజ్జిగ పాల్సినాయి. ఏమిటి తెలుస్తోంది, తెలవకుండా విషయాలు తెలుస్తున్నాయి. అంటే త్యాగమూర్తుల గురించి చెప్పాలి. కాల్చుకొమ్మని గుండె చీల్చి చూపించిన ఆంధ్రకేసరి ధైర్యమభినుతించి. సైమన్ కమిషన్ మీద తిరుగుబాటు చేస్తే, కాల్పుల్లో ఒక భారతీయుడు చనిపోతే అతని మృతదేహాన్ని అతని తల్లిదండ్రులకు అప్పగించాల్సిన బాధ్యత కోసం ఆ ఉద్యమ సంఘానికి నాయకత్వం వహించిన ప్రకాశం పంతులు ముందుకెడుతుంటే, శవం కోసం ఎవరన్నా వచ్చారంటే కాల్చి పారేస్తాడు, కాల్చుకోరా అని చొక్కా చీల్చి నిలబడ్డాడు ఆయన. ఇది ధైర్యం. ఆ కథ పిల్లలకి చెబితే కొంతైనా బాగుపడరా, కొంతైనా ఆలోచించరా. పరాయి వాడి కోసం ప్రాణం వదిలేసేవాడు కూడా చరిత్రలో ఉన్నాడరా, అది కూడా మృతదేహం కోసం. మృతదేహమైనా జీవుడు జీవుడే కదండి. ఆ తల్లికి ఆ తండ్రికి ఉంటుంది కదా మమకారం, చివరి చూపు అంటామే, అది లేకుండా చేస్తారా? దానికోసం పోరాడద్దా? ఆ స్ఫూర్తి పిల్లల్లో నింపొద్దా? అంటే ఆంధ్రకేసరి కథ చెప్పొద్దా? ఆంధ్రకేసరి అంటే మనకి పిల్లలు అడిగితే రవకేసరిలాగా అదో టిఫిన్ అదో పిండి వంటుంది. రవకేసరి ఉంది కదా, వాళ్ళ తమ్ముడే ఆంధ్రకేసరి. మనకి ఆంధ్రకేసరి తెలియదు కదా, అందుకని రవకేసరి తెలుసు. అంతకుమించి మనం చెప్పలేకపోతున్నామే, తెలియదు. మనకు తెలిస్తే కదా ఆంధ్రకేసరి, ఆయన ఆంధ్రకేసరి, మనకెందుకు, అంతే అయిపోయింది. అయితే రవకేసరి లేదా ఆంధ్రకేసరి. అందుకని ఆంధ్రకేసరి అని ఒక ఆయనకి బిరుదు ఉంది. కేసరి అంటే సింహం, ఆయన సింహంలాగే ముందుకు దూకాడు అని చెప్పలేమా? ఎందుకని మనకే తెలిస్తే కదా. తెలిసిన ఇటువంటి చూస్తే పిల్లలు అనవసరంగా త్యాగాలు చేసేస్తారేమో. ఎంత బెంగో మనకి. మన పిల్లలు బాగుండాలి, దేశమంతా పాడైపోయినా పర్వాలేదు. ఈ ధోరణి నుంచి బయటపడడం కోసమే వీధి అరుగు. అందుకే చర్చా వేదిక. ఎవరు ప్రెసిడెంటు ఎవరు సెక్రటరీ అని కొట్టుకోవడానికి కాదు, త్యాగం చేయడం కోసం వీధి అరుగు. వీధి అరుగు మీద ఎవరు పడుకుంటారో ఆలోచించండి. ఇంట్లో వాళ్ళు వీధి అరుగు మీద పడుకోరమ్మా. వీధి అరుగు అనేది కేవలం త్యాగం కోసం పుట్టింది. పల్లెటూళ్ళు పూర్వం వీధి అరుగులు ఎలా ఉండేవో మీకు అందరికీ తెలుసు. పెద్ద అరుగు ఉండమే కాకుండా చివర ఇలా ఎత్తుగా పెట్టేవారు. ఆలోచించండి, ఎందుకో తెలుసా? తలగడాక్కలు లేకుండా. కాస్త ఎత్తుగా ఏదైనా ఉంటే కానీ తల దగ్గర పడుకోలేరు కదా, అందుకని చివర ఇలా ఎత్తుగా పెట్టేవారు. ఆ చివర ఈ చివర ఎంతమంది అయినా పడుకోవచ్చు, చివర ఎత్తుగా ఉంటుంది, ఎప్పుడైనా పడిపోవచ్చు. పొద్దున్న ఇళ్ళాలు 7 గంటలకు కాస్త తలుపు తీసి, ఇంట్లో పనులేక 6ంటికి తలుపు తీసి పడుకున్న వాళ్ళు లెక్కన పెట్టి కాఫీ కలిపి పట్టుకొచ్చేవాడు. కాస్త కాఫీ తాగి వెళ్ళండి, ఆయన పొరుగురు నుంచి వచ్చారు. ఎవరు ఏమిటి కులము మతము ఏమి సంబంధం లేదండి. అది వీధి అరుగు. అంటే వీధి అరుగు త్యాగం కోసం పుట్టింది, దెబ్బలాడుకోవడానికి కాదు. మీరే చేయండి అంటే మీరే చేయండి అనాలి. బాధ్యత వస్తే నేనే తీసుకుంటా అంటే నేనే తీసుకుంటా అనాలి. అంతేగాని వీటి కోసం మనం దెబ్బలాడుకుని మళ్ళీ ఇంకోటి వస్తే ఇంకా నా ఉపన్యాసం ఎందుకు, సంఘాలు ఎందుకు? రాకుండా ఉండాలంటే ఇటువంటి మహానుభావుల చరిత్రలు చదవాలి. రాష్ట్రం మునియంగ ప్రాణం మునిచ్చిన పొట్టి శ్రీరాముని బుద్ధిదలచి మహానుభావుడు. ఈ రోజుల్లో దొంగ దీక్షలు వంటివి కాదండి, ఆ రోజుల్లో నిరాహార దీక్షలు అంటే 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష ఖచ్చితంగా చేసి ప్రాణం వదిలేశాడే. వచ్చిన రాష్ట్రాన్ని ఆయన చూడలేదే, తర్వాత కలిసి ఉన్నది విడిపోయింది ఏమీ చూడలేదే. నేను పోయినా పర్వాలేదు, నా భాష మాట్లాడే వాళ్ళకి మద్రాసులో అన్యాయం జరుగుతోంది, నా తెలుగు మీద పెత్తనం జరుగుతోంది, ఆ పెత్తనం నుంచి మా ఆంధ్రుడు విడిపోయి సుఖంగా ఉంటే చాలు అని భావించాడే. పొట్టి శ్రీరాములు ఆయనకి తల్లి తండ్రి లేరా, పిల్లలు లేరా, వాళ్ళ గురించి ఆలోచించద్దా? గాంధీ గారి శిష్యరకం పేరు మీద ఎంత త్యాగం చేశారండి మహానుభావుడు.
తెలుగు బిడ్డండు వీడరా దేశమాత పరువు నిలపంగము మారు పాత్రుడనొచ్చు మంచి పేరుంది మంచినే పెంచెదనని తెలుగు సంఘావతరణ వేళల దళంతూ నార్వేలో తెలుగు సంఘం అవతరిస్తున్న సందర్భంగా ఈ మహానుభావుల్ని మనం తలుచుకుందాం. ఇక కళల విషయానికి వస్తే ఎటువంటి మహానుభావుల గురించి మన వాళ్ళకి చెప్పాలండి. మా వంటశాలలో మా ఘంటసాలయే తీపి పాటలు వండి తెచ్చెనదిగో. ఇప్పటికి మర్చిపోగలవు ఆ ఘంటసాల పాటని. మా వంటశాలలో మా ఘంటసాలయే తీపి పాటలు వండి తెచ్చెనదిగో. మా రామకృష్ణయే పేరిణి నృత్యాల ఆనంద తాండవం వాడెనదిగో. మా బాపిరాజదే మాయని చిత్రాల మనసు భావనలెల్ల మలచెనదిగో. మనసు భావనలెల్ల మలచెనదిగో. మా వేణు మాధవు వేవేల గొంతుల ఒక గొంతులో వించి ఒప్పెనదిగో. తెలుగువారలు లేకున్న దేశమందు ఎట్టి కళయైన రుచిలేని ఒట్టి కూర. అట్టి మహనీయమూర్తుల దిట్టతనము తెలుగు సంఘావతరణ వేళల దళంతు. తెలుగు సంఘావతరణ వేళల తలంతు. ఘంటసాల పాటలు దైవభక్తి దేశభక్తికి ప్రత్యేకలు. అశ్లీల పదం ఉన్న పాట ఆ మహానుభావుడి నోట రాలేదండి. ఆ పవిత్రంగానే వెళ్ళిపోయాడు ఆ మహానుభావుడు. అశ్లీల పదం ఉన్న ఒక్క మాట కూడా ఘంటసాల పాటల్లో ఎవరూ చూపించలేరండి. నిర్మాత చెప్పని, దర్శకుడు చెప్పని నే పాండం. భగవద్గీత లాంటి పాట అయితే నేను పాడతా. ఆయన శృంగార గీతాలు పాడలేదా? జానపద గీతాలు పాడలేదా? ఎక్కడైనా అశ్లీలం ఉందా? ఈవేళ పాటల్లో ఏముందో గమనించండి. అసలు పాటల్లో ఏముందో మనకు తెలిస్తే కదా డమడమడమ మ్యూజిక్కే సరిపోయాయి. అసలు మొత్తం మధ్యలో మాత్రం సంగీతాలు ఎక్కువైపోయి అసలు ఏముందో తెలియట్లేదు. ఎవరు రచయితలు ఎవరంటే ఎవరు తెలిస్తే కదా. గొప్ప రచయిత అసలు రచయితే తెలియదే. రచన తెలిస్తే రచయిత తెలుస్తాడు. రచయితలు నలుగురు పరిచయం ఉంటే ఎవరు గొప్ప రచయితో చెబుతాం. పాటే అర్థం కాదా? పైగా పాటగాడికి మ్యూజిక్ ఇచ్చి దీని ప్రకారం రాయండి. ఎందుకంటే దరిద్రం ఇంకోట్లేదు. మ్యూజిక్ వాడు మనకి మ్యూజిక్ ఇవ్వడం ఏంటండి? దీని ప్రకారం రాయమని మనం రాసిన ప్రకారం వాడు పాట కట్టుకోవాలి. కానీ నారాయణ రెడ్డి గారు బతుకున్నంతకాలం ఏ పాట రాసినా ఆయన ముందు రాసి పాటను మ్యూజిక్ కట్టుకోమని చెప్పేవాడండి. సంగీతానికి లొంగి నారాయణ రెడ్డి గారు పాట రాయలేదు. మహానుభావుడు నిజంగా. ఆ షరతు మీద రాశాడు. ఆ షరతులు ఎవరు పెట్టగలుగుతారో? వచ్చింది అవకాశం లేకపోతే లేదు అనుకున్నవాడు పెట్టగలుగుతారు. ఆ షరతులు మనం ధైర్యంగా ఉండాలంటే వైరాగ్యం ఉండాలండి. చాలామంది నన్ను అడుగుతారు, మీరు ధైర్యంగా ఆడతా? వైరాగ్యం అమ్మా. ధైర్యానికి మూలం వైరాగ్యం. నాకేం అక్కల. ఈరోజు తలకాయ తీసేసినా గరికపాటి నరసింహారావు అని కూడా ప్రపంచ చరిత్రలో మిగులుతాడు. ఒక్క మాట చాలా ముందు చెప్పారు కార్యకర్తలు, గరికపాటి నరసింహారావు అనే పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదన్నారు. చాలుగా ఇంకేంటి? ఈ ప్రాణం ఇప్పుడు పోతే నష్టం ఏమిటట? ప్రసంగం మధ్యలో పోయింది అనుకుంటాం. ప్రమాదం ఏం లేదు. ఒక వ్యవసాయం చేసే రైతు పొలంలోనే ప్రాణం విడిచిపెట్టాలనుకుంటాడు. పాటగాడు సంగీత వేదిక మీద ప్రాణం విడిచిపెట్టాలనుకుంటాడు. అందుకని అమ్మవారు అనుగ్రహిస్తే నేను ప్రసంగం చేస్తుండగా ప్రాణం పోతే నేను ధన్యుణ్ణి, ఏం పర్వాలేదు, మిగిలిపోతాను చరిత్రలో. చివరి సమయంలో కూడా అదే పని చేశారండి అంటారు. ఎందుకంటే చివరి సమయంలో ఏ పని చేస్తే అదే జన్మ వస్తుంది అంటారు కదా. అందుకని అదే పని చేస్తాం. మరింత మహాకవిగా పుడతాం, నష్టమేం లేదు. ఈ మాట అంటే వారు ఏమనుకుంటారు? మనకి ఇచ్చే 10,000 25,000 ఇవ్వకపోతే దేవుడు ఇస్తాడు ఏమిటట? ఈ ఆలోచనలు. ధైర్యానికి మూలం ఎప్పుడు వైరాగ్యం అండి. గమనించండి, వైరాగ్యాన్ని పిల్లలకి నెగటివ్ క్వాలిటీగా చెప్పకూడదండి. వైరాగ్యం పాజిటివ్ క్వాలిటీ. వైరాగ్యమేవ అభయం. ఇవాళ మొత్తం డిప్రెషన్ అనేది ప్రపంచం నుంచి పోవాలంటే వైరాగ్యం ఉండాలి. నాకేం అక్కర్లేదు అనుకున్నవాడికి డిప్రెషన్ ఉండదు, కావాలనుకున్న వాడికే ఉంటుంది. ఇది కావాలి అనుకుని అది రాకపోతే కదండి డిప్రెషన్. ఆలోచించండి మీరే. ఇది కావాలి కావాలి అనుకుని కొట్టుకు తెచ్చి అది రాకపోతే డిప్రెషన్. అది అక్కర్లేదనుకుంటే డిప్రెషన్ ఎక్కడది? ఏదొస్తే ఏదో సంతృప్తి పడితే డిప్రెషన్ ఎందుకు ఉంటుందండి? ఇంప్రెషన్ ఉంటుంది. కానీ అబ్బాయి ఇది అయిపోవాలి, అదే వారు అయిపోవాలి, నేను అయిపోలేదు, వారికి వచ్చేసింది, నాకు ఏమిటి వచ్చేది? కడుపు నొప్పి. వాడికి కడుపు నొప్పి వచ్చింది, నీకు రాలేదు, సంతోషించు. వాడికి వచ్చేసింది, నాకు రాలి. వాడికి ప్రమోషన్ వచ్చేసింది, నాకు రాలి. వాడికి పెళ్ళి అయిపోయింది, నాకు కావాలా. వాడికి పిల్లలు పుట్టేశారు, నాకు పుట్టల. కొంపలు అంటుకున్నాయి పుట్టకపోతే. వాళ్ళ పిల్లలకి ఏవో మంచి ఉద్యోగాలు వచ్చేసే, నాకు రాలా. వాళ్ళ పిల్లలు నార్వేలో ఉన్నారు, మా నార్వేలో ఉండరండి, నక్కదోసపాడులో ఉంటారు. నష్టం ఏంటి? మంచివాడా కాదా? మంచివాడా కాదా? నార్వే కాకపోతే నిడదవోలు స్టేషన్లో ఉంటారు, నష్టం వచ్చింది. ఇదో గొప్ప. వెంటనే ఈ పక్క వాళ్ళకి ఎలాగైనా సరే విదేశాలు పంపేయాలి, అందుకోసం వీళ్ళు అప్పులు చేసేస్తారు. ఇక్కడ
ఈ పోటీలే కదండి. ఇవి లేకుండా చేయాలంటే త్యాగమూర్తుల చరిత్రలు చెప్పాలి, మహానుభావుల పాటలు ఆటలు వినిపించాలి. మా రామకృష్ణయే పేరిణి నృత్యాల ఆనంద తాండవం వాడేనదిగో తెలుగువాడైన నటరాజ రామకృష్ణ కనిపెట్టిన అద్భుత నాట్యం పేరిణి శివతాండవం. స్త్రీలు చేసేటువంటి నాట్యాలు, స్త్రీ పురుషులు కలిసి చేసేటటువంటి నాట్యాలు చాలా ఉన్నాయండి. కేవలం పురుషులు మాత్రమే, అది కూడా 6 ప్యాక్ ఛాతీ ఉన్నవాడే పేరిణి నృత్యం చేయగలడు. రమణారెడ్డి చేద్దామంటే కుదరదు, అది 6 ప్యాక్ ఉండి తీరాలి కనీసం. పేరిణి నృత్యం చేయాలి, శివతాండవం అంటే అసలు మనిషి ఇలా నిలబడితేనండి శివుడు నిలబడినట్టే ఉంటుందండి. తెల్లగా ఉంటాడు శివుడు. నటరాజ రామకృష్ణ గారి పేరిణి శివతాండవంలో ప్రతి కళాకారుడు శివుడిలాగా ఉంటాడు. అసలు ఆ పేరుని తాండవం చూస్తుంటే వీళ్ళని పెళ్లి చేసుకున్న భార్యలు అదృష్టవంతులు అనుకున్నాను నేను. అంత అందంగా ఉంటారు మనుషులు, అంత దృఢంగా ఉంటారు. అసలు మంచి ఇలా చూస్తే అసలు ఎలా ఉంటాడు. తాండవం శివతాండవం. శివతాండవం అనేది భూత ప్రతిపిశేషాలు చేసే నాట్యం కాదు, చాలా అందమైన తాండవం. దాన్ని చాలా అందంగా నడిపించాడు నటరాజ రామకృష్ణ గారు. ఆ ప్రక్రియ ఆయన కనిపెట్టాడు, తెలుగువాడు. అటువంటి తాండవాలు నాట్యాలుగా చూపిస్తే ఓ ఇదా విషయం, ఇంత ఆనందంగా ఉండొచ్చా, శివుడు ఎందుకైనా ఆనందంగా ఉంటాడా అని వెంటనే అర్థమవుతుంది. ఇదో డ్యాన్స్ నువ్వు నేర్చుకుంటే నీకు మంచి ఛాన్సులు వస్తాయి, ఆపర్చునిటీస్ వస్తాయి, డబ్బులు వస్తాయి. ఈ దరిద్రపు మాటలుగా ఛాన్సు ఆపర్చునిటీ ఏమిటంటే పనికి మాలిన మాటలు. అసలు కళ వస్తుంది, జ్ఞానం వస్తుంది, ఆనందం వస్తుంది, అవి చెప్పాలి. ఎవరో పెద్దవాళ్ళు వచ్చారు, వాళ్ళ ముందు ప్రదర్శించు, ఏమిటమ్మా కుక్కాట నక్కాట ప్రదర్శించడానికి. ఎవడో పెద్దవాడు వచ్చి ప్రదర్శిస్తాం, ఆ పెద్దవాడికి మనవాడు చూసే కళ చూసే యోగం ఉండాలి. ఎందుకు వాళ్ళు వస్తే వీడు ప్రదర్శించడం? ఆ కళ ద్వారా ముందు ఎవరు ప్రదర్శిస్తున్నారో వారు ఆనందం పొందాలి, కానీ ఎవరో పొందడం ఏమిటండి? ఎవరో పొందేది ఆనందమా, ఎవరి వల్ల పొందేది ఆనందమా? ఆలోచింతురుగాక మీరు. ఎవరి వల్ల మనం పొందుతున్నామంటే ఆనందం ఎలా అవుతుంది? ఎవరో ఆనందిస్తే మనకు ఆనందం అంటే అది ఆనందం ఎలా అవుతుంది? ఆత్మానందం అంటే తనకి తానే ఆనందించడం కదా. మన మాట మనకి నచ్చాలి, మన పాట మనకి నచ్చాలి. లేనప్పుడు ఎందుకండి ఇవన్నీ? అలాగే ఏ కళ అయినా సరే, మా బాపిరాజదే మాయని చిత్రాల మనసు భావనలెల్ల మలచనదిగో. అడవి బాపిరాజు గారు ఎంత అద్భుతమైన చిత్రాలు, ఎటువంటివి, ఎంత జనాన్ని ఆకట్టుకున్నాయి. పల్లెటూరు చిత్రాలు ముఖ్యంగా ఆయన వేసినవి. ఆయన మీద ఓ చమత్కారం ఉంది. విశ్వనాథ సత్యనారాయణ గారి మాటల్లో వచ్చింది సార్. అడవి బాపిరాజు గారు విశ్వనాథ సత్యనారాయణ గారికి దూరపు చుట్టం అనుకోవడంలో చుట్టమో కాదో నాకు తెలియదు, కానీ ఆయన ఇంటికి ఓసారి ఏదో పెళ్ళికో పేరెంటానికో వెళ్ళారు. వాళ్ళ ఇంట్లో విందు చేశారు అందరికీ. బాపిరాజు గారి ఇంట్లో కవి పండితులను పిలిచారు. అందరినీ కూర్చోబెట్టి వడ్డించారట. వడ్డిస్తే సరే విస్తరాకులు అరిటాకులు ఏవో వేశారు. వేసి ఏవో పచ్చడి కూర లాంటివి వేస్తుంటే అన్నీ కొంచెం 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 ఉన్నాయి సన్నగా. సరే విశ్వనాథ వారు మరి ఆయనకి అది ఎలా ఉంటుంది? 1000 పడగల నవల 28 రోజుల్లో రాసేసిన ఆయన, మహాకావ్యాలు రాసిన ఆయన, 200 పుస్తకాలు రాసిన ఆయన కావ్యరచన అంతే, ఆయన భోజనము అంతే. అందుకని ఆయనకి ఏదో ఈ సన్నగా వేతునా అన్నట్టుగాను కూరలో నారలో సన్నగా వడ్డిస్తూ ఉంటే అలా చూస్తున్నాడు. ఏమిటి బాపిరాజు తినాలా వద్దా ఇవన్నీ అని ఇలా మొహమాట పడుతున్నాడు. ఎక్కడైనా తినేవాళ్ళు మొహమాట పడాలి, కానీ వడ్డించేవాళ్ళు మొహమాట పడితే అలాగా అని ఆయన చూస్తుంటే ఇంతలో పక్క ఆయన, ఏమిటండి బాపిరాజు గారి దాంట్లో ఇవన్నీ ఇలా సన్నగా ఉన్నాయి. ఆయన చిత్రకారుడు కదయ్యా, వారి రేఖలు ఎలా ఉంటాయి, ఈ పదార్థాలు అలాగే ఉన్నాయి అన్నట్టు. మరి చిత్రకారుడు గీసే రేఖలన్నీ సన్నగా ఉంటాయి కదా, తాడి చెట్టు రేఖవుడు గీడు కదా. ఆయన చిత్రకారుడు అయ్యా కవితో పాటుగా, అందుకని ఆయన రేఖలు సన్నగా ఉంటాయి కదా. కూర పచ్చడి కూడా సన్నగానే ఉన్నాయి, తినడమే ఇప్పటికింతే ప్రాప్తం అన్నట్టు. అలాంటి సరదా చమత్కారాలు కూడా వీళ్ళ మీద చాలా ఉన్నాయి. అటువంటి బాపిరాజు గారు ఎన్ని మాయని చిత్రాలు, ఎటువంటి నవల. నారాయణరావు నవల ఎటువంటిది? ఆ నవల 1000 పడగలతో పోటీగా వస్తే దేనికి ఇవ్వాలో తేల్చుకోలేకపోయారు న్యాయ నిర్ణేతలు. అంత గొప్ప నవల నారాయణరావు. చివరికి ఏమీ చేయలేక 1500 రూపాయలు బహుమతి ప్రకటిస్తే 750 రూపాయలు 1000 పడగలకి ఇచ్చి 750 రూపాయలు నారాయణరావు నవలకి ఇచ్చారు. అంత 1000 పడగలతో సమానంగా సాటిగా ధీటుగా నిలిచిన నవల రాసిన మహానుభావుడు ఆయన. కేవలం నవలాకారుడా, కవి, చిత్రకారుడా? ఉప్పొంగిపోయింది గోదావరి ఎవరిదండి పాట? గోదావరి వరదలు వచ్చినప్పుడల్లా గుర్తొస్తూ ఉంటుంది మహానుభావుడు మాట. అటువంటి పాటలు, అటువంటి చిత్రాలు పిల్లలకి నేర్పాలి. వేణుమాధవ్, నేరేళ్ల వేణుమాధవ్ ఎంత మహానుభావుడు, ఇటీవల స్వర్గస్థుడయ్యాడు మహానుభావుడు. వేవే మా వేణుమాధవు వేవేల గొంతులు ఒక గొంతులో వించి ఒప్పెనదిగో. ఎన్ని వేల గొంతులండి. ఎక్కడో మెకన్నాస్ గోల్డ్లో సినిమా రైలు వెళ్ళి చప్పుడా ఎస్వి రంగారావు గారు మాటలా, ఎన్టీ రామారావు గారు మాటలా, ఎవడు కొత్తగా స్టేజ్ మీద కనపడితే వాడి మాటలు అప్పటికప్పుడే అనుకరించడం. అసలు ఈ దేశంలో మిమిక్రీ అనేది నేర్చుకున్నాను అనేవాడికి ఒకే ఒక గురువు నేరేళ్ల వేణుమాధవ్.
ఆయన మా గురువు కాదనేవాడు ఎవడు లేడు ఇక్కడ. అందరూ ఆయన నుంచి నేర్చుకున్నవాడు. ఆ కళను కనిపెట్టి ప్రచారం చేసిందే ఆయన. అంటే ఇప్పుడు ఏమనిపిస్తోంది, తెలుగువారులు లేకున్నా దేశమందు ఎట్టి కళయైన రుచి లేని ఒట్టి కూర. ఎన్ని కూర ఎంత బాగా చేసినా ఉప్పు లేకపోతే రుచి లేనట్టే, తెలుగువాడు లేకపోతే అది కళ నిలబడదండి. ఇవాళ మీ బాలభాస్కరం గారు ఎంత గొప్ప వ్యక్తి కాకపోతే, ఎంత ప్రజ్ఞ లేకపోతే, ఎన్ని పరీక్షల్లో ఉత్తీర్ణుడు కాకపోతే, ఎంత అధికార సామర్థ్యాన్ని చూపించకపోతే నార్వే దేశంలో భారత రాయబారిగా ఉంటారండి. ఆ మహానుభావుడు మాటలు, ఇంగ్లీషు మాటలు చాలా తక్కువ వచ్చాయి. అచ్చ తెలుగు ధ్వనించింది. ఆయనకి నమస్కారం. అంత దేశం వెళ్ళినా, ఇంత చదువుకున్నా ఆ తెలుగు అంత చక్కగా మాట్లాడారు. ఇందాక నేను చూశాను ఆయన మాట్లాడుతుంటే చక్కని తెలుగు మాట్లాడారు. చాలా తక్కువ వచ్చే ఇంగ్లీషు మాటలు, చాలా స్పష్టమైన వాక్యాలు మాట్లాడారు ఆయన. ఏదో తడువు కూడా లేదు అక్కడ. అంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం ఎగినా, ఎందుకు అడిగినా నిలుపురా నీ తల్లి నిండు గౌరవము అన్నట్టే ఉండాలి మనం. అటువంటి మహానుభావుల కథలు ప్రజలకు చెప్పుకోవాలి మనం. ఇవాళ తెలుగు సంఘావతరణ వేళలదలంతో అట్టి మహనీయమూర్తుల దిట్టతనము, అటువంటి వాళ్ళ యొక్క ధైర్యము, స్థైర్యము, కళాభిరుచి అన్నీ మనకి తెలియజేయాలండి. ఇంకా తెలుగు గొప్పతనం ఏమిటంటే మన శిల్పాలు, మన కావ్యాలు, మన కళలు, మన నాటకాలు. కన్యాశుల్కం పేరు ప్రస్తావించారు ఇందాక. అటువంటి నాటకాలన్నీ రకరకాలవన్నీ పిల్లలకి కథారూపంలో చెప్పాలి మనం. తర్వాత వాళ్ళు ఎప్పుడో చదువుతారు. ఇక్కడ ఇవి జరుగుతున్నాయనేది మీరు కూడా కనుక్కుంటూ ఉండాలి. అక్కడ మీ దగ్గరికి వచ్చిన చుట్టాలకి మీరు ఎక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రస్తావనలు రావాలి. ఎంతసేపు వస్తే ఈ సంస్కృతి వల్ల ఆ దేశం బాగుంటుంది, ఆ సంస్కృతి వల్ల ఈ దేశం బాగుంటుంది. సంస్కృతుల సమ్మేళనం ఎప్పుడు నదీ సంగమంలా ఉంటుంది. అందులో ఇబ్బంది ఏం లేదు. అందులో మంచితనాన్ని, రెండు మంచితనాలు కలిస్తే మరింత మంచితనం అవుతుంది. రెండు పంట చేనులు రెండు విరగబండి పక్క పక్కనే ఉంటే ఇద్దరు ముత్తైదువులు ఉన్నట్టుగా ఉంటుంది కదండి, ఇద్దరు పండితులు ఉన్నట్టుగా ఉంటుంది కదండి. అభ్యంతరం ఏముంది? అలాగే నార్వే సంస్కృతి, నా తెలుగు సంస్కృతి రెండు కలిసి రెండు పంట చేనులా ఉండాలని నేను కోరుకుంటున్నాను. లేపాక్షి శిల్పాల రూపము చూచిన వేరు శిల్పకళకు విలువనిడడు. లేపాక్షి శిల్పాల రూపము చూచిన వేరు శిల్పకళకు విలువనిడడు. కూచిపూడి లలన కుచ్చుల జడగన్న వేరు నాట్యమునకు వెడలబోడు. కూచిపూడి లలన కుచ్చుల జడగన్న వేరు నాట్యమునకు వెడలబోడు. అవకాయ రుచుల నావంత చూచిన క్రొత్త వంటకములు కోరుకొనడు. అవకాయ రుచుల నావంత చూచిన క్రొత్త వంటకముల కోరుకొనడు. బ్రతుకమ్మ పాటలో జతగూడి ఆడిన, బ్రతుకమ్మ పాటలో జతగూడి ఆడిన బ్రతుకులో ద్వేషము పాలబడడు. తెలుగుగాదది శతకోటి వెలుగుగాని, వెలుగుగాదది వేవిల్గు జిలుగుగాని, తెలుగు తేజమ్ము దిశలందు నిలుచునంచు తెలుగు సంఘావతరణ వేళల తలంతో. లేపాక్షి శిల్పాల గురించి, కూచిపూడి నాట్యం గురించి, ఆవకాయ రుచి గురించి, బ్రతుకమ్మ పాట గురించి మనం నేర్చుకోవాలి, మనం అన్వయం చేసుకోవాలి, మనం ఆచరణలో పెట్టాలి, మన పిల్లలకి చెప్పాలి. అప్పుడు ఈ సంఘం అభ్యుత్థాన పదంలో పయనిస్తుంది, సందేహమే లేదు అక్కడ. దానికి మూలమైంది భాష. ఇందాక భారత రాయబారిగా ఉన్న బాలభాస్కరం గారు మాట్లాడుతూ భాష కేవలం ఏదో కమ్యూనికేషన్ అని అనకండి అన్నారు. చాలా గొప్ప మాట అది. భాష అంటే కేవలం మాట్లాడే సాధనం కాదండి. అయ్యా, ఏ భాష తెలియని జంతువులు మాట్లాడుకుంటున్నాయి గమనించండి. ఏ భాష మాట్లాడుకుంటున్నాయండి? చీమలకి భాష ఉందండి. చీమల భాష విన్న ఒక మహారాజు కథ ఎర్రాప్రగడ రచించిన హరివంశంలో ఉంటుంది. చీమల భాష, చీమలకి భాష ఉంది. భాష లేకపోతే ఎలా పెడుతుందండి? ఒక బెల్లం మొక్క రాగానే చీమలన్నీ వచ్చేసాయంటే దాని కమ్యూనికేషన్ దానికి ఉందండి. అక్కడే వాట్సాప్లు, ఫేస్బుక్లో ఉన్నాయో మనం ఎంక్వైరీ చేయాలి. 1,00,000 చీమలు వస్తున్నాయి అక్కడికి. మనం అనగానే భాష అనగానే మనదే ఏదో మనలాగే మాట్లాడాలి అనుకోవడమే పొరపాటు. భాష అనేక రకాలుగా ఉంటుంది. సంజ్ఞాత్మకమైన భాష ఎప్పుడు వర్ణాత్మకమైన భాష కంటే గొప్పది. భాష అంటే అక్షరాలు మాటలు ఉండక్కల, సంజ్ఞ చాలా గొప్ప భాష. ఇక్కడ ఇప్పటికీ మన వాళ్ళు ఇతర గ్రహాల్లో జీవులు ఉన్నారా అనే విషయంలో పొరపాటు ఎందుకు పడుతున్నారు? మన పురాణాల్లో ఉన్నారని చెప్పినా ఎందుకు నమ్మడం లేదు? ఎగిరే పెళ్ళాలంటే అది ఏదో మాయ అని ఎందుకు అంటున్నారంటే అది ఏమీ మాయ కాదు. ఇతర గ్రహాల్లో ఉన్న జీవులు ప్రయాణిస్తున్న సాధనాలే ఎగిరే పెళ్ళాలు. నాకు బాగా నమ్మకం, త్వరలో రుజువు అవుతుంది. కారణం ఏమిటంటే మన అజ్ఞానం ఎక్కడుంటుంది అంటే అంగారక గ్రహంలో కూడా మనలాగే జీవులు అంగళ్ళలో బజ్జీలు అమ్ముకుంటూ ఉంటారని అనుకుంటాం మనం. పొరపాటు.
ఇలా 2 కాళ్ళు 2 చేతుల్లో అక్కడ జీవులు ఉండాలని లేదండి. అక్కడ ఒక చిన్న ధూళికణం రూపంలో ఉంటాడు జీవి. ఒక యోగి ఆత్మకథలో చెబుతాడు మహానుభావుడు పరమహంస యోగానంద ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి చదవండి. వాళ్ళ గురువుగారు యుక్తేశ్వరగిరి పరమపదించిన తర్వాత ఒక ధూళికణం రూపంలో వస్తాడు. ఇక్కడ రూపం ధరిస్తాడు. ఇక్కడ రూపం ఎందుకు ధరించాడు అంటే ఈయనకి అలా ధరిస్తే కానీ తెలియదు కాబట్టి. ధూళికణం. మనం కిటికీ మూసినప్పుడు గమనించండి, 2 తలుపుల సందులోంచి సూర్యకిరణం వచ్చిందనుకోండి ఇంట్లోకి. ఆ సూర్యకిరణంలోనూ రకరకాల త్రసరేణువులు ఉంటాయి. వాటిని శాస్త్రంలో త్రసరేణువు అంటారు. పరమాణువు కింద లెక్కది. వాటిల్లో జీవులు ఉంటాయండి. వాటిల్లో జీవులు ఉంటాయి. ఇతర గ్రహాల నుంచి వచ్చిన జీవులు అండి అవి. వాళ్ళ పుణ్యపాపాలకు రకరకాల కర్మబంధాలకు అనుబంధంగా పితృదేవతలు అంటారు. వాళ్ళని వస్తారండి వాళ్ళు. ఏమందరూ ఏదో అపనమ్మకం కాదండి అది. మనకు తెలియపోతే ప్రతిదీ గుడి నమ్మకం అనకూడదండి. దేవకార్యం మానినా పర్వాలేదు, పితృకార్యం మానకూడదు. నార్వే దేశంలో ఉన్నటువంటి తెలుగు సోదరులు కూడా పెద్దలు ఎవరన్నా పరమపదించి ఉంటే దయచేసి ఆ రోజున ఖచ్చితంగా చేసే పని చేయండి. శాస్త్రీయంగా చేయగలిగితే చేయండి. లేకపోతే కనీసం ఆ పోయిన వారి ఫోటో పెట్టుకుని 1 గంట సేపు శ్రద్ధాంజలిగా ఘటించి వారి గురించి తలుచుకోండి. కన్నీళ్లు పెట్టండి. కన్నీళ్లతోనే తర్పణం విడిచిపెట్టండి. మానకూడదండి. దేవతలు మనల్ని కాపాడుతారో లేదో చెప్పలేం. పితృదేవతలు కాపాడి తీరతారండి. దేవతలకు మనమే కాదు, అందరూ భక్తులే. వాడికి చుట్టరికాళ్ళు. కానీ మన పితృదేవతలకి మనమే కుమారులం, మనవలం, కూతుళ్ళం, మనవరాళ్ళం. మన ఖచ్చితంగా కాపాడతారమ్మా. అందున ఇంకా గరుడ పురాణంలో ఉన్న మాట చెబుతున్నా, తెలిసిన వాడిని కాబట్టి. ఇటీవలే పోయిన వాళ్ళు మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు. భయపడకూడదు, మనకి రక్షణ. వాళ్ళు మన ఏం చేయరు, రక్షణ. మా మనవరాలు జోలికొస్తావా చంపేస్తానంటుంది అమ్మమ్మ. ఎందుకంటే అమ్మమ్మకి ఇప్పుడు అంటే ప్రేమ. ఈ అమ్మాయి అంటే ఆవిడ వెళ్ళిపోయింది. కానీ మనవరాలు చుట్టూ ఉంటుంది. ఏం చేయదు అమ్మాయిని, జాగ్రత్త చూస్తుంది. ముందు ఖచ్చితంగా అది. పితృదేవతలు అంత గొప్పవాళ్ళు. అంచేది ఏమీ పితృకార్యాలు మానకూడదు. శాస్త్రం ఊరికే చెప్పదు. ఇతర లోకాల్లో జీవులు చాలా సూక్ష్మ రూపాల్లో ఉంటారండి. ధూళికణాల రూపంలో ఉంటారు, వాయు బిందువుల రూపంలో ఉంటారు, జల బిందువుల రూపంలో ఉంటారు. కొందరు వాలకిల్యాది మహర్షులని వాళ్ళు సూర్యకిరణాల రూపంలో ఉంటారండి. వాళ్ళు సూర్యకిరణాలే వాళ్ళు వాలకిల్యాదులు అంటే. వాళ్ళ తోక కూడా కిలవైపోయింది, అందుకే వాలకిల్యాదులు అంటారు. సూర్యకిరణాల రూపంలో ఉంటారు వాళ్ళు. తలకిందులుగా వేలాడతారంటారు. మనకు అర్థం కాదు. చెట్టు పట్టుకుని ఎవరు తలకిందులుగా వేలాడరండి. సూర్యకిరణాలు మన భూమి మీద ఎలా పడుతున్నాయని తలకిందులుగానే పడుతున్నాయి, గమనించండి. ఆ తల కదా మన తాగుతోంది ఇక్కడ. సూర్యకిరణాలు భూమి మీద తలకిందులుగానే పడుతున్నాయి. సూర్యకిరణాలే వాలకిల్యాదులు అన్నారు పురాణాల్లో. మనకు అర్థం తెలియకుండా ఏదో మాట్లాడుకుని అవన్నీ కలబోలు కథలు పురాణాలు చెప్పుకున్నారు. అజ్ఞానం అంటారు దీన్ని. జీవులు అనేక రకాలుగా ఉంటారు. అవన్నీ తెలుస్తాయి పురాణాలు శాస్త్రాలు చదివితే. అలాగే భాష అనగానే మాట్లాడేదే భాష. దానికి ఏమో 56 అక్షరాలు ఉండాలి, 26 అక్షరాలు ఉండదండి ఎక్కడాగా. కేవలం సంజ్ఞాత్మకమైనది కూడా భాషే. అసలు మౌనాన్ని మించిన భాష లేదు నిజం చెప్పాలంటే. మౌనం అద్భుతమైన భాష. ఒక 100 మాటలు చెప్పలేని సమాధానాన్ని మౌనం చెప్పేస్తుంది. అందుకని ఆ మౌనం కూడా భాషే. ఆ భాషలో మాట్లాడతారు. అంచేత భాష కేవలం కమ్యూనికేషన్ సాధనం అనద్దండి. భాష అంటే సాహిత్యం, సాహిత్యం అంటే సంస్కృతి, సంస్కృతి అంటే మన జీవితం. అంటే అందులో తెలుగు భాష మామూలు భాష కాదండి. భాషయా తెలుగన్న భావనాంభోధిలో బంగారు నోడలో పయనమగును. ఒక క్షణం. భాషయా తెలుగన్న బంగారు నోడలు భావనాంభోధిలో బంగారు నోడలో పయనమగును. భావమా తెలుగన్న భాషయా తెలుగన్న భావనాంభోధిలో బంగారు నోడలో పయనమగును. భావమా తెలుగన్న భాషావధూటికి పదార్చనము చేయు పద్మమగును. పద్యమా తెలుగన్న పట్టాభిషిక్తులో తెలుగు మహారాజుల తేజమగును. వచనమా తెలుగన్న బండరాళ్లకునైన చెమ్మ పుట్టించడి సేద్యమగును. అట్టి మన భాషనే మేరు నెట్టివేసి పరుల భాషను ప్రేమింప ఫలముగలదే. తల్లి దయవీడిపిన తల్లి దయకు నేర్చి తల్లి విడనాడిపిన తల్లి దయకు నేర్చి రెంటికిని చెడిపోవుదురేలనయ్యా. నార్వే వారే కాదు, అన్ని దేశాల వారు వింటున్నారు. ఇది అంతర్జాల సమావేశం కాబట్టి చెబుతున్నాను నేను. మన భాషలో ఉండే సాహిత్యాన్ని, సంస్కృతిని పిల్లలకు అందించాలంటే ముందు భాష నేర్పాలి. ఇంట్లోనైనా తెలుగు మాట్లాడాలనే నిబంధన ఉండాలి. ఎందుకంటే తెలుగు భాష అంటే కేవలం భాష కాదు. భావనాంబోధిలో బంగారు ఓడలో పయనం. భావనా సాగరంలో బంగారపు ఓడలో ప్రయాణం చేసినంత హాయిగా ఉంటుంది.
భావమా తెలుగన్న భాషావధూటికి పాదార్చనము చేయు పద్మమగును. ఒక భావం తెలుగులో ఉంది అంటే అది సరస్వతీదేవి పాదార్చన చేయడానికి పనికి వచ్చే పువ్వులా ఉంటుంది. పద్యమా తెలుగన్న పట్టాభిషిక్తులవు తెలుగు మహారాజుల తేజమగును. తెలుగు పద్యం అంటే పట్టాభిషిక్తులైన శ్రీకృష్ణదేవరాయ లాంటి వాళ్ళ యొక్క తేజస్సులా ఉంటుంది అది. అందుకే ఆ మహానుభావుడు పద్య విద్యను పోషించాడు అలాగా కవిత్వాన్ని. వచనమా తెలుగన్న బండరాళ్లనునైన చెమ్మ పుట్టించడి శైత్యమగును. తెలుగులో వచన కవిత్వము అంటే మహానుభావుడు కుందెత్తి దగ్గర నుంచి నేటి కవుల వరకు బండరాతికి కూడా చెమ్మ పుట్టించేలా ఉంటుంది. ఆ మాట వింటే బండరాతికి కూడా చెమ్మ పుడుతుంది అంతే. ఎవరికి కంటి వెంట నీరు రాదండి కొన్ని మహావాక్యాలు వింటుంటే. అటువంటి వచన కవితలు చదివి మనం పిల్లలకి నేర్పాలి. అప్పుడు భాష యొక్క ప్రయోజనం ఏమిటో తెలుస్తుంది. అట్టి మన భాష అట్టి తెలుగైన భాష మీరాదరింప. అటువంటి భాషను మనం ఆదరించాలి. మమ్మిడి అడీల మాటలు మానుడింక అమ్మనాన్నల పూజింప అరుగుడింక. ఇంట్లో కనీసం మన అమ్మా నాన్న అని పిలిచేలా చెయ్యాలి. నార్వే దేశంలో సాధ్యమో కాదో కానీ మన దగ్గర ఇప్పుడు నిరదవోల్లో కూడా సాధ్యం కావట్లా. పైగా అలా పిలిపించుకోవడానికి చాలా గర్వంగా భావిస్తున్నారు. మా వాడికి అసలు తెలుగు రాదండి అని చెప్తున్నారు. సిగ్గు లేకపోతే సరే, తెలుగునాట పుట్టి తెలుగు తల్లి పాలు దాగి తెలుగు రాదని చెప్పడం ఏమిటండి? తెలుగు రాదని చెప్పడానికి సిగ్గుపడాలి. పైగా దాన్ని గొప్పగా చెబుతుంటే మొత్తం పని మనుషులు కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే మాకు అర్థమే కావట్లేదు. ఇప్పుడు ఇది ఎక్కడ ఇంగ్లీష్ అని మేము, ఇది ఎక్కడ తెలుగు అని మేము ఆశ్చర్యపోతున్నాం. ఎందుకంటే వాళ్ళకు వచ్చేసింది ఇంగ్లీష్ మొత్తం అంతా కూడా. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే మేము తెలుగు మాట్లాడుతుంటే వెర్రేళ్ళ కనపడుతుంది వాళ్ళకి. ఎప్పుడు 4 ఏళ్ల క్రితం సంఘటన జరిగింది మా ఇంట్లో, నవ్వాలో ఏడవాలో తెలియలే. దీపావళి నాడు మర్నాడు దీపావళి నాడు సెలవు కదా, మర్నాడు పత్రిక రాదు. ఆ మూడో రోజున ముందు రోజున ఇప్పుడు ఆ పేపర్ వేసి అబ్బాయి ఇచ్చాడు. వచ్చే చెబితే దీపావళి అండి అన్నాడు. దీపావళి ఎందుకంటాడండి, దివాళీ ఫెస్టివల్ అదొకటి వచ్చింది మాట. ఇప్పుడు దీపావళి పోయింది. సరే వాడేదో అన్నాళ్ళు ఏం చెప్పి నేను ఒక 20 రూపాయలు వాడి చేతిలో పెట్టా. మామూలు ఏదో ఇస్తాం కదా. ఈవిడ పక్కన ఉండి మా శారద, సరే వాడు పెట్టగానే వాడేమన్నాడు, థ్యాంక్స్ అన్నాడు. ఈ పక్క నుండి ఈవిడ అలా అనకూడదు, గురువు గారితో ధన్యవాదాలు అనాలని చెబుతోంది. ఈవిడ అమాయకురాలు, ధన్యవాదాలు అనాలి అంటుంటే వాడు అంటనే అన్నాడు, మాకు ఇంగ్లీష్ రాదండి, తెలుగే వచ్చాడు. అంటే వాడు ఎంత దౌర్భాగ్యస్తులో ఉన్నాడంటే థ్యాంక్స్ తెలుగు అని, ధన్యవాదాలు ఇంగ్లీష్ అని అనుకుంటున్నాడు వాడు. ఇప్పుడు ఏడవాలా నవ్వాలా? ఆ స్థితిలో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఈ శ్రామిక వర్గాల కార్మిక వర్గాలు కూడా ఇంగ్లీష్ పదాలు ఉపయోగిస్తుంటే తెలుగు ఉపయోగించే మనం వెర్రివేద వల్ల కనపడతాం. అక్కడ ఎక్కడి నుంచి ఎవరికి నేర్పుకుంటూ రావాలి అంటే మన ఇంట్లో ఖచ్చితంగా డ్రెస్సింగ్ టేబుల్ అనొద్దు, అన్నాల బల్ల అనాలి, కొవ్వు మనక్కల్లా దువ్వెన్న అనాలి, అద్దం అనొచ్చు మిర్రర్ అనక్కర్లేదు, పడక గది అనాలి, బెడ్రూమ్ అనొద్దు, బాత్రూమ్ అనొద్దు, నీళ్ల గది అనాలి. ఈ నిబంధనలు ఉండాలి ఖచ్చితంగా. యజమాని తల్లిదండ్రి అంటూ ఉంటే పిల్లలు కూడా అంటారు. బళ్ళు ఓ భాష అండి, ఇంట్లో ఓ భాష. 100 భాషలు పిల్లలు నేర్చుకోగలరండి. అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. మీరు ఆడుకునే పిల్లల్ని గమనించండి. మరాఠీ వాడు ఆడుకుందుకు వస్తే 5 నిమిషాల్లో వాడి నుంచి మరాఠీ నేర్చేసుకుంటాడు వీడు. 5 నిమిషాల్లో. వెంటనే ఎవడో టర్కీ వాడు వచ్చి మాట్లాడితే టర్కీ భాష నేర్చేసుకుంటాడు 5 నిమిషాల్లో. చిన్నపిల్లలు వీధిలో ఆడుకునే పిల్లలు 5-6 భాషలు తేలిగ్గా మాట్లాడేస్తారండి. ఏ భాష వాడు వస్తే ఆ భాష మాట్లాడేస్తాడు. దౌర్భాగ్యం ఏంటంటే తెలుగువాడు పైవాడికి తెలుగు నేర్పడు కానీ వీడన్నీ నేర్చేసుకుంటాడు. అక్కడే వచ్చింది తేడా. ఆ ప్రయత్నమే మనం చేయాలి. అందుకోసమే ఈ సందేశం. అది మనం గ్రహించుకుని జాగ్రత్తగా వ్యవహరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకొక మాట నేను చెప్పి 5-10 నిమిషాల్లో సెలవు తీసుకుంటాను. ఏ భాషలో ధ్వని, ఏ భాష రసధుని, 1000 ఏండ్ల పద్యాల విందులిచ్చే. ఏ భాషలో ధాటి, ఏ భాష సుమవాటి, అవధాన విద్యయై అవతరించి. ఏ భాషలో శక్తి, ఏ భాషననురక్తి, కృష్ణరాయలకంత కీర్తి తెచ్చే. ఏ భాషలో నిగ్గు, ఏ భాష తెలిమృగ్గు, వచనమై కవితలో రుచిరమయ్యే. వచనమై కవితలో రుచిరమయ్యే. అట్టి మనదైన భాష మీరాదరింప, అట్టి తెలుగైన భాష మీరాదరింప, అట్టి వెలుగైన భాష మీరాదరింప. మీకే మేలగు భాషకేమియునుగాదు, మీకే మేలగు భాషకేమియునుగాదు. తెలుగు వెలిగిన బ్రతుకెల్ల వెలుగు నిజము.
ఆ ధ్వని, ఆ రసధ్వని 1000 ఏళ్ళు మనకి పద్యాల విందులు ఇచ్చింది. ఆ ధాటి, ఆ సుమవాటి, ఆ ఉద్యానవన స్వభావం అవధాన విద్యగా పరిణమించింది. అవధానం తెలుగు భాషలో తప్ప మరొక భాషలో లేదు. ఏదైనా భాషలో ఉంది అంటే తెలుగు నుంచే అక్కడికి వెళ్ళింది. మీది అని చెప్పుకోదగిన కళలు ఏమన్నా ఉన్నాయంటే అంటే మనం అవధానం, భువన విజయం, యక్షగానం ఇలాంటివి మనమేం చెప్పుకోవచ్చండి. హరికథ ఇవన్నీ మన సొంత ప్రక్రియలు ఇవి. హరికథ మన అజ్జాడు ఆదిభట్ల నారాయణ దేశ్ గారు కనిపెట్టాడు. ఆయన నుంచే ఇతర భాషలోకి వెళ్ళింది. అవధానం మనవాళ్ళు కనిపెట్టారు, అక్కడి నుంచే వెళ్ళింది. యక్షగానం మనది, తోలుబొమ్మలాట మనది. మనకున్న ఏం లేకపోలేదు, మనం చెప్పుకోవట్లేదు. ఇంత మంది ఏదో పరాయి వాళ్ళది ఏదో కథన వాళ్ళది కాదు, కథ మంది కాదు, నవల మంది కాదు, నాటకం మంది కాదు, కావ్యం మంది కాదు, ఏది మంది కాదు. కానీ మనమైనా ఉన్నాయి 4-5 అవేనా మనం చెప్పాలి కదా. ఏ భాషలో శక్తి, ఏ భాష అనురక్తి. కృష్ణరాయలకంత కీర్తి తెచ్చి అంతటి మహానుభావుడు వేళ ఆంధ్రభోజుడిగా పేరొందిన కృష్ణరాయలకి ఇంతవరకు మిగిలాడండి అంటే తెలుగు భాషను పోషించిన కారణంగానే మిగిలాడు. రాజ్యాలు పరిపాలించడం ఏంటండి, ఇంత చేసి ఆయన పరిపాలించింది 21 సంవత్సరాలండి. 1509లో అయ్యాడు, 1530లో వెళ్ళిపోయాడు ఆయన. 21 సంవత్సరాల పరిపాలన ఆ కాలంలో పెద్ద విషయం కాదు. ఈ కాలం 21 ఏళ్ల పాటు ఎవరన్నా ముఖ్యమంత్రి ఏకధాటిగా ఉంటే గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ ఆ కాలంలో 21 పెద్ద విషయం కాదని 50 ఏళ్ళు పాలించిన వాళ్ళు ఉన్నారు. తండ్రి తర్వాత కొడుకు రాజ్యానికి వస్తాడు 20 ఏళ్ళకైనా, 70 ఏళ్ళు వచ్చేవారు, పరిపాలిస్తే 50 అవ్వలేదా? ఆ రోజుల్లో పెద్ద విషయం కాదు అది. పాపం 21 ఏళ్ళకే వెళ్ళిపోయాడు ఆయన. కానీ మిగిలిపోయాడు. అష్టదిగ్గజాలు, భువన విజయం, దానివల్ల మిగిలాడు. యుద్ధాలు ఏమిటండి, యుద్ధాలు ఆయన గెలిచిన యుద్ధాలు ఉన్నాయి, ఓడిపోయిన యుద్ధాలు ఉన్నాయి. గెలిచిన వాటిలో కూడా తెలివిగా గెలిచినవి ఉన్నాయి, తెలివి లేక ఓడిపోయినవి ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ప్రతి యుద్ధంలోనూ కృష్ణదేవరాయలు ఏం చేయించాల, తెమ్మలసి లేకపోతే ఆయన పేరు ఎప్పుడో బొమ్మరసి అయ్యేది. అది పెద్ద విషయం కాదండి, భాష కారణంగానే మిగిలాడు ఆయన. అటువంటి వాళ్ళ చరిత్రలో మనకి చెప్పాలి. త్యాగం చేయడం ముఖ్యం, సంస్కారం ముఖ్యం. ఏ భాషలో నిగ్గు, ఏ భాష తొలిమృగ్గు, తెలిమృగ్గు వచనమై కవితలో రుచిరమయ్యి. ఇటువంటి భాష నేర్చుకుంటే భాషకి ఏదో అవుతుంది, భాష నిలబడాలి, భాషను రక్షించడానికి మనం ఇవ్వడండి. ధర్మో రక్షిత అని భాష మనని రక్షిస్తుంది. అటువంటి విధానంలోనే తెలుగు మనం నేర్పి సంఘం ద్వారా తెలుగు సాహిత్యం, తెలుగు సంస్కృతి, తెలుగు సంప్రదాయం వీటి మీద ఆ సమాచారాన్ని ముందు అందిస్తే చాలు. చర్చలు, ఉపచర్చలు కంటే నా దృష్టిలో సమాచారం ముందు అందడమే చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి వాళ్ళకి మాట్లాడాలనే ఆసక్తి బాగా పెరిగింది. ముందు చర్చ అనగానే వచ్చేస్తారు. మేము కూడా ఉపన్యాసం ఏదైనా ఇద్దాం అనగానే ఏమండి ఇంటరాక్ట్ అవుతారా, ఇంటరాక్టు అవుటర్ యాక్టు మనకు అవసరం లేదండి. అసలు యాక్టే లేనప్పుడు ఇంటరాక్ట్ దేనికి పని లేక ప్రశ్న అడుగుతాం. ఏం అడుగుతారో నాకు తెలుసు. మా మామగారు పోయారు, గుళ్ళోకి వెళ్ళొచ్చా? పోయింది నేను కాదు, వెళ్ళేది నేను కాదు, నాకు ఎందుకు వచ్చిన గొడవ ఇది? ఈ బాటలో ఎంతసేపు అయితే పూజ కొట్టే గంట ఏ సైజులో ఉండాలి, నీ చెయ్యి ఏ సైజులో ఉందో చూసుకో, ఆ సైజు గంట కొనుక్కో. పూజ చేస్తుంటే కాలింగ్ బెల్ల కొట్టారు, తీయచ్చా? కొంపలు అంటుకుంటా తీయపోతే అవి అవసరమైతే తీయాలి. కాలింగ్ బెల్ల వినపడినంత నిధి వికల్ప సమాధిలో ఉంటే తీయక్కర్లేదు. ఎవడు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇవే ప్రశ్నలు. ఈ విదేశాల్లోనూ ఈ వ్యాధి అక్కడికి వ్యాపించింది అనమాట అనుకున్నాను. కనీసం ఒక జ్ఞానం, ఒక అద్వైతం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, జీవుడెవరు, దేవుడెవరు, ఈ తత్వాన్ని గురించి ఏమన్నా అడిగితే గంట సేపు చెప్పడానికి నేను సిద్ధం. అడగరండి. ఈ పనికిమాలిన సందేహాలన్నీ వస్తాయి. దీపం ఇటు పెట్టాలా, అటు పెట్టాలా, శుక్రవారం పెట్టాలా, మంగళవారం పెట్టాలి, పెట్టకమ్మా ఎవడొద్దానా నేను, కరెంట్ లేట్ ఉందిగా స్విచ్ చేయి, గొడవ వదిలిపోతుంది. ఇది మనకి ఏంటి, ప్రతి దాని నుంచి ఫలితం ఆశిస్తున్నామండి. ఎందుకు ఈ దరిద్రపు సందేహాలు వస్తాయంటే ఫలితం ఆశించిన ప్రతిది. ఎలా పెడితే ఏం జరుగుతుంది, అలా ఎలా పెట్టినా ఏం జరగదండి. జ్ఞానం వచ్చే వరకు, జ్ఞానం వచ్చాక ఏం జరిగినా ఒకటే. కౌముదీ ఇది కంఠస్థ వృధాభాష్య పరిశ్రమ, కౌముదీ జకంఠస్థ వృధాభాష్య పరిశ్రమ అంటారు సంస్కృత వ్యాకరణంలో. కౌముది నీకు కంఠస్థం వస్తే భాష్యం నేర్చుకోవడం అనవసరం, కౌముది నీకు కంఠస్థం రాకపోతే భాష్యం నేర్చుకుని ఉపయోగం లేదన్నారు. అంటే కౌముదిని కంఠస్థం చేసే ముందు భాష్యాన్ని అవగాహన చేసుకో. కంఠస్థం రావడం ప్రధానం కాదు, దాని ఉద్దేశం అది. దాన్ని అంత చమత్కారంగా చెప్పారు. భాషాన అంతే, సాహిత్యమైన అంతే. ఇవాళ ఏదో తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి కదా అనుకోండి, ఏది విడదీస్తామండి? విడిపోయినా కూడా బాగానే ఉందండి, నష్టమేం లేదండి, కొంపలేం అంటుకుపోలేదండి, అంత కంగారు పడిపోక్కలేదండి. ఏది విడదీస్తాం మనం? విడదీయగానవునే వేయేండ్ల పద్య సుగంధము నన్నయ్య బంధం. ఇప్పుడు ఏం తెలంగాణ సోదరులైనా ఆంధ్ర మహాభారతం చదవడం మానేశారా? దాని మీద మేము మాట్లాడడం లేదా? వాళ్ళు వినడం లేదా? ఎక్కడుంది ద్వేషం? విడదీయగానవునే వేయేండ్ల పద్య సుగంధము నన్నయ్య బంధమిప్పుడు పంచి ఈయగనౌనే పశుల కాపరికైన పాడ నేర్పిన మన భాగవతము.
పంచి ఈయగనవునే పశుల కాపరికైన పాడ నేర్పిన మన భాగవతము పగులగొట్టగనవునే బర్భండనమ్మున భద్రకాళిక రుద్రమ్మ కత్తీడాలు పగులగొట్టగనవునే బండనమ్మున భద్రకాళిక రుద్రమ్మ కత్తీడాలు పాయచీల్చగనౌనే బంగారు తోటలో ఘంటసాలగబారుగాన చరిని పాయచీల్చగనౌనే బంగారు తోటలో ఘంటసాలగబారుగాన చరిని ప్రాంతములు వేరుపడినను బాధ లేదు స్వాంతములు వేరుపడకున్న చాలునది ప్రాంతములు వేరుపడినను బాధ లేదు స్వాంతములు వేరుపడకున్న చాలునదియే తెలుగు విడిపోదు చెడిపోదు తెలుగు వెలుగు రెండు కన్నులతో ఇక నుండి వెలుగు అని నేను తెలంగాణ రాష్ట్రం విడిపోవడానికి కూడా ముందు చెప్పాను. విడిపోయాక చెబుతున్నాను, నేను చెప్పిందే జరిగింది. ఏమీ చెడిపోలేదు, ఏమీ విడిపోలేదు. అంటే విడిపోవడము కలిసి ఉండము కూడా సమస్య కాదని అందుకే నేను ప్రాంతములు వేరుపడిన బాధ లేదు స్వాంతములు వేరుపడకున్న చాలున్నది. మన అహంకారాలు తగ్గాయా? శంకరాచార్య చెప్పింది ఒకటే మాట, అహం మమ. అహంకారం మమకారం, నేను నాది, ఈ రెండు విడిచిపెడితే తప్ప ఏ రంగమూ బాగుంటుంది. అందుకే నేను నాది విడిచిపెడితే ఏమవుతుంది? ధర్మం ఏదో అదే చేస్తాం మనం. నాకు ఇష్టమండి, నాకు ఏమైనా సరే రావాల్సిందేనంటే ధర్మాన్ని పక్కడిసాం అనమాట. ధర్మరాజు ధర్మానికి కట్టుబడ్డాడు, దుర్యోధనుడు ఇష్టానికి ప్రాధాన్యం ఇచ్చాడు కాబట్టి ఘర్షణ. రాముడు ధర్మానికి కట్టుబడ్డాడు, రావణుడు ఇష్టానికి ప్రాధాన్యం ఇచ్చాడు, సీత ధర్మానికి కట్టుబడింది కాబట్టి ఘర్షణ. ఇవాళ అప్పటి రామాయణ యుద్ధం నుంచి ఇప్పటి డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం వరకు ఏదైనా మీరు చూసుకోండి, ధర్మానికి ఇష్టానికి మధ్యలో జరిగే ఘర్షణే సమస్య. అంటే ఇది ఏం చేయాలి? ధర్మం ఎప్పుడు మారదు మిత్రమా, మన ఇష్టం మార్చుకోవచ్చు. మన ఇష్టం మార్చుకోవడం మన చేతుల్లో ఉంది. ధర్మం ఎలా మారుతుంది? ధర్మాన్ని బట్టి మన ఇష్టాన్ని మార్చుకోవాలి. కానీ తద్దినం పెడతాం ఇంట్లో. తండ్రి గారికి పనసకాయ కూర ఇష్టం, తెలుగులో సాగుతుంది, పనసకాయ దొరికిందని తద్దినం పెడతామా అని. పనసకాయ కూర బ్రాహ్మణులు చాలా ఇష్టంగా తింటారు, తద్దినాలు కూడా బ్రాహ్మణులు చాలా ఇష్టంగా పెడతారు, బాగుంది. భక్తులను పిలుస్తారు, పనసకాయ కూర వండి పెడితే చాలా పుణ్యం అని అంటారు, ఎందుకంటే అది ఎక్కువ ఇష్టంగా తింటారు, అంతకంటే ఉంది. అందుకని పాపం ఒక ఆయనకి పనసకాయ దొరకాలి కదా, ముందు ఏదో సంతలోకి వెళ్ళి పనసకాయ పట్టుకొచ్చాట. కానీ తండ్రి తిథి 15 రోజుల తర్వాత ఉంది, అంతవరకు ఆగితే పనసకాయ పాడవుతాను, పనసకాయ కోస్తే అదేం పెట్టించాడు. నీళ్ళు బంగారంగా పనసకాయ దొరికిందని తద్దినం పెడతావా? పనసకాయ కాకపోతే పంపర పనసకాయ అయితే పెడతావు, తద్దిన నాడే పెట్టాలి. అంటే ఏమిటి? మన ఇష్టం పనసకాయ కూర మీద ఉంది, ధర్మం ఏమో తద్దినం చెబుతోంది. బాబు తద్దినం ఆ రోజున పెట్టడం ముఖ్యం, నువ్వు పనసకాయ కూర కాకపోతే ఇంకో కూర పెట్టు, ప్రేమగా పెట్టు, భక్తిగా పెట్టు, శ్రద్ధగా పెట్టు. శ్రద్ధయా క్రియతే ఇది శ్రాద్ధం అన్నారు. దాని పనికి శ్రాద్ధం అనే పేరు చుట్టుపదం చేసాం మన అజ్ఞానం వల్ల. శ్రాద్ధం అంటే చాలా గొప్ప మాట. శ్రద్ధయా క్రియతే ఇది శ్రాద్ధం, శ్రద్ధగా చేస్తాం కాబట్టి దాని శ్రాద్ధం అన్నారు. అది చుట్టుపదమైంది. అందుకని దానికి ఎందుకు అంటే పనసకాయ మీద ఇష్టంతో ముందు జరుపుతామండి కార్యక్రమాన్ని. అలాగే ఏదైనా సరే మన ఇష్టానికి ప్రాధాన్యం కాదు, ఇక్కడ అవసరమైతే మన ఇష్టం మార్చుకోవాలి. మన ఇష్టం ధర్మం అయితే పర్వాలా, మన ఇష్టం ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మన ఇష్టాన్ని మార్చుకోవాలి. కానీ ధర్మాన్ని మారమంటే ఎలాగండి? లోకమంతా ఒక తీరుగా ఉంటుంది, మారిపోతుందా? అక్కడ ఉంది కీలకం అంతా. అందుకని ఎప్పుడు మీరు కొత్తగా పెట్టినటువంటి వీధి అరుగు సంఘంలో కూడా మళ్ళీ వీధి అరుగు మీద కూర్చుని సంఘంలో సమస్యలు చర్చించుకోవాల్సిన పరిస్థితి రావద్దండి. ఎప్పుడు సంఘంలో కొంచెం వారు అదో రకంగా ఉన్నారు, వీరిదో రకంగా ఉన్నారంటే మూసేయించి అనవసరం అండి. అది అందరూ ఒక రకంగానే ఉండాలి. అక్కడ పెట్టింది సాహిత్యం కోసం, భాష కోసం, సంస్కృతి కోసం తప్ప వ్యక్తుల ప్రాధాన్యాల కోసం కాదు. మనం వినిపించవలసింది, కనిపించవలసింది, వినిపింపజేయవలసింది ఒకటే. తెలుగు మాటయ చెవినించు తేటి పాట, తెలుగు పాటయ మదినించు తేనయూట, తెలుగు పద్యమ్మె పాడుము తెలుగు బాల, తెలుగు తేజమ్ము వెలయంగ దిశల మ్రోలా. తెలుగు మాట, తెలుగు పాట, తెలుగు పద్యం మీ వీధి అరుగు ద్వారా ప్రపంచమంతా వినిపింపజేయాలని ఆశిస్తూ సెలవు.